టీవీ అయినా బ్యాంకాక్ అయినా దుబాయ్ అయినా నువ్వు అమ్మకపోతే అంటే కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి. కాబట్టి కంపల్సరీ 2 డైరెక్ట్ సేల్ చేస్తేనే అవార్డ్స్ రివర్స్ అనేవి ఉంటున్నాయి. ఇక్కడ అవార్డ్స్ రివర్స్లలో 10 తోనే చేస్తేనేమో 10 మంది అయితేనేమో టీవీ ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ ఆల్రెడీ 8,000 కలర్ రాస్తాము. 8,000తోనే చెప్తున్నాను. 20 మంది లెఫ్ట్ 20 మంది రైట్ మీరు మీ టీం కలిసి టీం తయారు చేస్తే ఇక్కడ మీకు 32 ఇంచెస్ టీవీ గిఫ్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు మీకు 30,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 60 లెఫ్ట్ 60 రైట్ అయిపోతే మీకు ఇక్కడ థాయిలాండ్ టూర్ ఉంటుంది. దాంతో పాటు మీకు ఇక్కడ 90,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 100 లెఫ్ట్ 100 రైట్ అయిపోతే మీకు 65 ఇంచెస్ టీవీ ఉంటుంది. 1,50,000 ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 30 ఉన్నది 60 అవుతుంది. 50 ఉన్నది 100 అవుతుంది. 100 ఉన్నది 200 అవుతుంది. 200 దుబాయ్ ఉంది 3 లక్షలు వస్తుంది. 250 గోల్డ్ ఉంది కదా 500 అయినప్పుడు గోల్డ్ ఉంటుంది. నెక్స్ట్ యూరోప్ కి 1000 అవుతుంది. 1000 కి యూరోప్ ఉంటుంది 15 లక్షలు వస్తుంది. నెక్స్ట్ 2500 ఇది ఉంది యూరోప్ తర్వాత 2000 కి మనకు హోండా సిటీ ఉంటుంది 30. తర్వాత నెక్స్ట్ 10,000 అయినప్పుడు ఏమంటుంది ఆడి కార్ ఉంటుంది. ప్లస్ ఇప్పటి వరకు 1.5 CR వస్తుంది. 20,000 3 కోట్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు మనుషులు ఒకటి అర్థం చేసుకోండి. ఇది మనకి ఏమవుతుందంటే ఇంతకుముందు ఒక మనిషిని చేంజ్ చేస్తే 10 BV కౌంట్ అవుతుంది. అర్థమైందా? మీకు ఇక్కడ కొంచెం కంప్లీట్ ఉంటుంది క్లారిటీ ఇస్తా. ఒక మనిషిని చేంజ్ చేస్తే 10 BV అవుతుండే. ఇక్కడ కూడా ఒక మనిషిని చేంజ్ చేస్తే 10 BV అవుతుండే. దానికి మనకు 1 బైనర్ వస్తుండే. ఇక్కడ మీకు ఏమవుతుంది ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఐడి వేస్తే 5 BV వస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఇద్దరు వేస్తే 10 BV వస్తుంది. ముగ్గురు వేస్తే 15 BV వస్తుంది. ఇంకా ఎక్కువ అచీవ్మెంట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇంతకుముందు మన మార్కెట్ లో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ట్రిపుల్ ఐడి చేపియాలంటే 45,000 రూపాయలు పెట్టాల్సి వస్తుండే. వాస్తవం కదా? 45,000 రూపాయలు పెట్టాలంటే ఎవరికైనా కూడా మనకు కూడా బాధ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అతను ఐడియా ఇచ్చినప్పుడు సార్ మీరు EDMS బిజినెస్ స్టార్ట్ చేసారు. ఇక్కడ మీకు ఒక ఐడి మీద జస్ట్ తక్కువ ఇన్కమ్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ దగ్గర కొన్ని డబ్బులు ఉంటే రెండో తీసుకోండి. లేదు నేను ఇంకా ఎక్కువ తెలుసుకుంటా అనుకుంటే మూడో తీసుకోండి. ఈ 3 ఐడీలే కలిపి ఎంత అవుతుంది? మీకు 24,000 రూపాయలు అవుతుంది. 24,000లో ఇక్కడ రిఫరెన్స్ వస్తుంది 2,500 వస్తుంది. ఇక్కడ రిఫరెన్స్ వస్తుంది 2,500 వస్తుంది. దీంట్లోకి వెళ్ళి 5,000 మైనస్ చేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంది? 19,000 రూపాయలలో 3 ఐడీలు వస్తాయి. అర్థమైందా? 19,000 రూపాయలలో 3 ఐడీలు వస్తాయి. మీకు వచ్చే టీం ఏం చేయండి సార్ అంటే ఈ లెఫ్ట్ ఈ రైట్ ఈ లెఫ్ట్ ఈ రైట్ కొట్టండి. ఈ ఐడికి 50,000 వస్తే ఈ ఐడికి 50,000 వస్తే పైన ఐడి ఆటోమేటిక్ గా సీలింగ్ ఉంటుంది. అతి షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి 8,000 రూపాయల ఐడితో వచ్చిన బెస్ట్ ప్లాట్ఫారం మా టీంలో. ఇంతకుముందు రోజుకు 20, 30, 40 ఐడీలు పడుతుండే. ఈ రోజు మాక్సిమం 100, 200, 300 ఐడీలు పడుతుంది. ఎందుకంటే ప్రతి సామాన్యుడి దగ్గర బిజినెస్ చెప్పవచ్చు. ఎక్కువ సంపాదించుకోవడానికి ట్రిపుల్ ఐడి తీసుకోవచ్చు. ఓకేనా? ఒకటే ప్లాట్ఫారం. ఈ ఐడికి బిజినెస్ చేయాలంటే కంపల్సరీ కింద చేయాల్సిందే. జస్ట్ కొన్ని ఎక్కువ ఇచ్చుకోవడానికో 2 సైడ్లో కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళు ఉంటే ప్లాన్ చేయండి. లేకుంటే ఒకటే ఐడి మీద ఫోకస్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. 8,000 కన్నా 2 వేసుకుంటే బెనిఫిట్ ఎక్కువ. 16,000 రూపాయలు పెట్టి బండి బుక్ చేసుకున్నారు సార్. ఒక ఐడి ఒక పాస్పోర్ట్ వస్తుంది. దీని మీద మీకు ఒకటే ఐడి ఉంటుంది. లెఫ్ట్ రైట్ వేరే చేసుకోవాలి. ఇదే పరిస్థితి మనం ఏం చేస్తున్నామంటే 8,000 కన్నా 2 వేపియండి. 2 వేపియండి. పర్సన్ ఈడే ఉన్నా ఆయన కింద వేపియండి. ఇంకొంచెం సంపాదించుకుంటే దీనికి ప్లస్ ఈ 16,000 కన్నా 2 వేపించారు సార్. ఇంకెక్కువ సంపాదించుకుంటే దీనికి ఒక ప్లస్ 8,000 పెట్టియండి. 3 ఐడి కూడా అతనితో నేర్పి 3 రకాల ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా ఈజీ ప్లాన్ ఇది. ప్లాన్
సార్ అర్థమైందా సార్ ఓకే రైట్ వాళ్ళతో ఒక ఐడియా వేసుకున్నారు ఇక్కడ ఓకేనా మీకు ఒకటే ప్లాట్ఫారం ఉంది నెక్స్ట్ మీరు ఏం చేసి సార్ ఈ పక్క 16,000 రూపాయలతో పర్సన్ చేంజ్ చేసారు మీకు ఇక్కడ ఎంత కౌంట్ అవుతుంది 10 BV కౌంట్ అవుతుంది ఇంకో పర్సన్ ఏం చేశారు ఈ పక్క 8,000 రూపాయలతో చేంజ్ చేశారు ఈ పక్క ఎంత కౌంట్ అవుతుంది 5 BV కౌంట్ అవుతుంది ఓకేనా లెక్క ప్రకారం చేంజ్ చేసి ఎంత వచ్చింది ఇక్కడ 5,000 రూపాయలు రిఫర్ వచ్చింది ఇక్కడ 8,000 చేసి ఎంత వచ్చింది ఇక్కడ 2,500 రిఫర్ వచ్చింది బైనరీ వస్తుందా బైనరీ వస్తుంది అక్కడ టేల్ అయితే బైనరీ వస్తుంది వాస్తవమా లేదా ఇక్కడ టేల్ ఉంది ఏడుంది ఇక్కడ ఏముంది 5 BV ఇక్కడ ఉంది 10 BV ఇక్కడ ఉంది అర్థమైందా సార్ క్లారిటీ ఇతర 16,000 చేంజ్ చేసాం ఇతర 8,000 చేంజ్ చేసినప్పుడు ఇతర 10 BV ఉంది ఇతర 5 BV ఉంది రిఫర్ అనేది నువ్వు 16,000 చేంజ్ చేస్తే 5,000 వస్తుంది 8,000 చేంజ్ చేస్తే 2,500 వస్తుంది మరి జత ఇన్కమ్ రావాలంటే మాత్రం బీవీ కౌంట్ అంటే ఫస్ట్ మ్యాచింగ్ ఏం కావాలి ఒక టేల్ కావాలి ఆ ఒక టేల్ ఇక్కడ ఉందా లేదా 5 BV ఎక్స్ట్రా మనకు మ్యాచింగ్ కూడా రిలీజ్ అయ్యేది అర్థమైందా సార్ ఇక ఒక్క నిమిషం ఇది ఈడికి క్లియర్ అయింది నెక్స్ట్ మీరు ఏం చేసారు ఈ డౌన్ లో ఒక పర్సన్ ని 16,000 చేంజ్ చేశారు అనుకుందాం ఈ డౌన్ లో ఒక పర్సన్ ఏం చేశారు 8,000 చేంజ్ చేశారు అనుకుందాం ఇప్పుడు మ్యాచింగ్ ఎంత వస్తుంది 5 BV కౌంట్ అయ్యి మీకు ఎంత వస్తుంది 1,500 రూపాయలు మ్యాచింగ్ వస్తుంది ఇక్కడ 16,000 ఏమైంది ఇక్కడ 5 BV కౌంట్ అయింది ఇక్కడ కూడా 5 BV కౌంట్ అయింది క్యారీ ఫార్వర్డ్ ఎంత ఉంది 5 BV ఉంది రేపు నెక్స్ట్ ఇక్కడ ఎవరు చేయం కాలే నెక్స్ట్ రేపు ఇక్కడ ఏం చేశారు 8,000 ఇంకొక ఐడియా చేసిండ్రు ఈ 5 BV కౌంట్ అయ్యి మళ్ళీ 1,500 వస్తుంది క్లారిటీ సార్ క్లియరా డౌట్ క్లియర్ కదా బడ్డీ బాగుంది బిజినెస్ బాగుంది మరి మనం కూడా బాగా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాం అవసరమా కదా మరి సక్సెస్ రావడానికి నేను ఒక చిన్న చార్ట్ వేసి చూపిస్తా నేను చెప్పింది ఫాలో అయితే 100% అవుతారు నేను చెప్పిన దాన్ని విని మినిమం 3,000+ మెంబర్స్ ఉన్నారు 10 lakhs అబౌవ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఓకేనా ఆ కంటెంట్ ఫాలో అయితే ఇప్పటి వరకు నేను చెప్పింది ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే బట్ ఈ బిజినెస్ ని ఏ విధంగా చేయాలని మాత్రమే నేను చెప్తున్నా మహా అయితే 20 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తా అసలైన సెషన్ ఇప్పుడే ఉంటుంది పర్ఫెక్ట్ వినండి ఓకేనా ఫస్ట్ ఇక్కడ కంపెనీ బాగుంది బండి బాగుంది బిజినెస్ బాగుంది మరి ఈ బిజినెస్ కనుక మీరు సీరియస్ గా సిన్సియర్ గా మాతో పాటు ఒక 1 year కనుక వర్క్ చేస్తే ఈరోజు మీరు ఇక్కడ ఒక బండి బుక్ చేసుకొని ఒక ఇద్దరి దగ్గర మినిమం 2 బండ్లు బుక్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది కొత్త వాళ్ళు సర్వీస్ కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చారు కదా దాని అర్థం కాలేదు సార్ మీరు కొత్త అర్థమైందా ఓకే రైట్ ఈరోజు మీరు ఒక బండి బుక్ చేసుకున్నారు ఒక ఇద్దరి దగ్గర మీరు 2 బండ్లు బుక్ చేయాలంటే మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది అనుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతావు ఏమనుకోకపోతే గడప కూడా తగ్గు అనుకోవాలనే కోరిక చేయాలనే కోరిక నీతో గట్టిగా ఉందనుకో ఆ ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అన్నవనుకో ఈయన వల్ల కాదు అన్నీ కూర్చుంటే అనిపిస్తుంది సొసైటీ కూడా మనం ఏం చేస్తుందంటే మంచి ADMS కంపెనీ తెచ్చుకున్నాం బిజినెస్ బాగుంది కంపెనీ బాగుంది వీరేంటి సార్ తోపిట్లా 4 కోట్లు తీసుకున్నాడు లేదా సాయంత్రం దాకా నేను తీసుకున్నాను చెప్పి మార్కెట్లోకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత 4 దోస్తులకు చెప్తావు వాడు ఏమంటాడంటే ఈ బిజినెస్ మీరు నానే చేసిండా ఈ బిజినెస్ మీ తాత చేసిండా ఈ బిజినెస్ మీ బావ చేసిండా మీ బామ్మ చేసిండా మీ కాందాన్ని ఎవడ చేసిండా నీ వాళ్ళు ఏడైతుంది నువ్వు చేయలేవు అనందానికి ఏమైతుంది సార్ అప్పుడు ఏమైతుంది గాలి మొత్తం తుస్సు అవుతుంది ఎవడైతే నీ వల్ల కాదన్నాడో ఎవడైతే నువ్వు చేయలేవన్నాడో ఎవడైతే నువ్వు ఏమి అన్నాడో నేనే చేయగలను నా వల్లనే అవుతుంది ఈ బిజినెస్ నా కోసమే వచ్చింది సాధువుకి ఇందాక కోర్టు తీసుకోమన్నాడు అది నేనే తీసుకుంటాను యాంటీడోస్ తెచ్చుకోవాలి షుగర్ పేషెంట్ ఉంటాడు పెట్టుకోలేను షుగర్ పేషెంట్ ఉంటాడు డోస్ ఎక్కువ
ఎక్కువైన తర్వాత ఇంజెక్షన్ కడుపు కూడా గుచ్చుకుంటాడు. ఎందుకు గుచ్చుకుంటాడు సార్? ఆడ డోస్ ఎక్కువైంది, ఈడ యాంటీ డోస్ ఎక్కిస్తున్నాడు. నీకు కూడా బయట ఎంతమంది నెగిటివ్ చేసిండ్రో నువ్వు కూడా రిటర్న్ యాంటీ డోస్ 1కి 10 సార్లు నేనే చేయగలను అనుకుంటే 1కి రిటర్న్ 10 టైమ్స్ వెళ్ళిపోయింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మన మైండ్ ఏంటి సార్ అంటే, ఇది మన మైండ్, మన ఫోన్ ఉంది, 200 GB ఉన్న మొబైల్ 2 సార్లు పనిచేయకపోతే 2 సార్లు అప్డేట్ చేస్తాం, కిందికి మింకి 2 లక్షలు ఉన్న మెమరీని మాత్రం అప్డేట్ చేయలేకపోతున్నాం. చేస్తున్నామా సార్? దీంట్లో ఏం చేస్తాం? అడ్డమైన చెత్త నింపుతున్నాం. ఎవడు చెప్పినా ఓకే, కానీ మంచిది మాత్రం పక్కెడుతున్నాం, చెడ్డది మాత్రం మైండ్లో పెట్టుకుంటున్నాం. జస్ట్ ఒక చిన్న నెగిటివ్ థాట్ వచ్చిందా, ADMS కంపెనీ అంట ఎన్నో ఎక్కడో ఇవ్వందో ఒక ఎలక్ట్రికల్ బండి వీలుంటది, అది కొట్టేసి మధ్యలో గీత పెట్టి ADMS అని రాస్తాడు. చలో రైట్ అయిపోయి అన్ని గ్రూప్లకు పాల్పడే. నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఓకేనా? నేను ఇందాక చెప్పిన ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ అయినాడు దునియాలో ఎవరు లేడని చెప్పిన. ఈరోజు మనం దునియాలో చూడండి, ఎలక్ట్రికల్ బస్సులే కాదు, పెట్రోల్ కార్లు వెళ్ళినాయి, పెట్రోల్ బస్సులు వెళ్ళినాయి, పెట్రోల్ అన్ని వెళ్ళినాయి. ఏంది? ఫ్లైట్ వెళ్ళింది, ట్రైన్ వెళ్ళింది, ట్రాక్టర్ వెళ్ళింది, కారు వెళ్ళింది, బండి వెళ్ళింది. కానీ బురద తెరడం వల్ల మనము కలుస్తున్నాం. కాబట్టి నేను ఏమంటున్నా సార్ అంటే, అవన్నీ పక్కెట్టి ఒకటే కమిట్మెంట్ పెట్టుకొని ఒక 1 year కనుక మీరు బిజినెస్ చేస్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అని నేను చెప్తున్నా. ఈరోజు మీరు ఒక 2 బండ్లు బుక్ చేయడానికి మీకు నెల రోజులు టైం పట్టింది అనుకోండి. నెలకి 2 ఈజీ ఆడా సార్? ఈజీ. నెలకి 2. 2వ నెల వీళ్ళు మీరు కలిస్తే 40 ఎత్తరా లేదా? 3వ నెల 8, 16, 32, 64, 128, 256, 512, 1024, 2048 సంవత్సరం తిరిగే లోపల మీ డీల్ సైజ్ ఎంత సార్? 10 BB తోనే చేపిస్తే మనకి ఇక్కడ 4096 మంది కంపెనీ పేమెంట్ మనిషికి ఇస్తున్నా, జతకి ఇస్తున్నా. 4000 డివైడెడ్ బై 2 అంటే 10 BB తో చేపిస్తే జతకు 3000. 2000 మంది 60 లక్షల రూపాయలు 100% తీసుకోవచ్చు. నేను చెప్పిన దాంట్లో మీరు 100% చేస్తే వీలైతే ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. 100% 50% వరకు తీసుకో, 50% చేయలేవు, 25% చేస్తావు, 15 లక్షలు తీసుకో, అంతా చేయలేవు, 10% మాత్రమే చేస్తావు. 5 నుంచి 6 లక్షల రూపాయలు అద్భుతంగా తీసుకోవచ్చు. ఈరోజు హైదరాబాద్ లో బీటెక్లు, పీజీలు, PhDలు అన్ని టెక్లు తీసి ఫైల్ పట్టుకొని చుట్టూ తిరిగినా కూడా సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజ్ ఇచ్చే సంస్థ లేదు. ఇక్కడ నేను సర్వ్ అడిగినా, సర్టిఫికెట్లు అడిగినా, క్వాలిఫికేషన్ అడిగినా, పంచుకుంటామని అడిగినా, మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఖాళీ టైం టైం చేస్తే 6 నెలల్లో రికార్డు బద్దలు కొట్టచ్చు. నాటింగ్లో 100% వర్క్ చేసే వాళ్ళు 10ల సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు 1000ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు తీసుకుంటే ఈ రోజు వరకు 104 కోట్ల ఇన్కమ్ దాటింది. వీలైతే వాళ్ళ కోసం ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ నీకేం సార్ లక్షలు అంటున్నావు, కోట్లు అంటున్నావు, లైఫ్ చేంజ్ అంటున్నావు, అంతా బాగుంది, కానీ నేను తీసుకొచ్చినాక 2 పని చేయకపోతే నా పరిస్థితి ఏంటి? వచ్చిందా సార్ డౌట్? ఎవరికైనా వచ్చిందా సార్? ఈరోజు మనకు 133 కోట్ల జనాభా ఉంది. ఎవరు కాంటాక్ట్ చేసినా A to Z వరకు ఉన్న మీ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ లో 100 నుంచి 1000 మంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయా లేవా? 100 నుంచి 1000 మంది ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో మీలాగా నాలాగా డబ్బులు సంపాదించాలనే కష్టంలో 40 మంది లేదా? 40 మంది లేదా? ఈరోజు యాదగిరి గుట్ట, భువనగిరి ప్రాంతంలో లక్షల మంది ఉన్నా మీ 100 మందిని ఎందుకు సెలక్షన్ చేసుకున్నారు సార్ వీళ్ళంటే, మీకు లక్షలు సంపాదించాలనే లక్ష్యం ఉంది కాబట్టి మిమ్మల్ని సెలక్షన్ చేసుకుని కూర్చోబెట్టడం జరిగింది. మరి వీళ్ళలాగా మీరు కూడా సెలక్షన్ చేసుకొని ఒక 40 మందిని సెలక్షన్ చేసుకోండి. ఆ 40 మంది పేర్లు రాసుకోండి, కానీ 40 మందికి ప్రజెంటేషన్ మీరు ఇవ్వద్దు. ఒకవేళ మీరే ప్రజెంటేషన్ ఇస్తే ఏమైతే సార్ అంటే, మీరు 40 మందికి కాదు కదా, 1000 మందికి ప్లాన్ చెప్పినా కూడా ఒక ఐడియా రాదు, నేను గ్యారంటీ ఇస్తాను. వస్తుందా సార్? రాదు. ఎందుకు రాదంటే, ఇక్కడ నేను ఒక అర్ధగంట సేపు అరిసి పిన్ టు పిన్ మీకు ప్రజెంటేషన్ ఇచ్చిన. ఈ హాల్లో ఉన్నంతసేపు మీకు 100% గుర్తుంటుంది, బయటకు వెళ్ళిన తర్వాత 50% గుర్తుంటుంది, రేపు పొద్దుగాల నిద్రమైనప్పుడు 25% గుర్తుంటుంది, రేపు పొద్దుగాల జస్ట్ 5% పర్సన్ కలిస్తే ADMS కంపెనీ 8,000 కట్టాలి, లెఫ్ట్ ఒకరు చేయాలి, రైట్ ఒకరు చేయాలి, 10,000 వస్తాయి, 50,000 అంటారు. నేను గట్లే చెప్పినా మేడం?
నాకు ఎట్లా చెప్పినా? నేను చెప్పలే కదా అట్లా. నేను 100% ప్లాన్ చెప్పిన. నువ్వేం చేసినావు? షార్ట్ కట్ ప్లాన్ చెప్పినావు. మామ ముందు మూసుకోండి. అర్థమైందా? ఇసోటి కంపెనీలు కింద వచ్చినాయి మామ ముందు మూసుకో అని చెప్తాడు. అరే లేదు భయ్, కంపెనీ తోపు అది ఇది అంటే, సరే మామ అంతా బాగుంది కదా, ముందు నీకు ఎంత వచ్చింది చూపి అన్నాడు. నువ్వు ఈ రోజే జాయిన్ అయితే రూపాయి రాకపోయా, ఇప్పుడే అతను ప్లాన్ చెప్తుంది, ఆ జాయిన్ అయితే నీకు వస్తాయి. మరి అంతా అట్లా ఫ్లాప్ అవుతుంది, రిజల్ట్ ఏడికెళ్ళి వస్తుంది. కాబట్టి 40 మంది లిస్టు రాసుకోండి. మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని, ఇది ఏ గ్రూప్, ఇది బి గ్రూప్, మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని 40 మందికి ప్లాన్ చెప్పియండి. ఏ గ్రూప్ లో 20 మందికి ఇవ్వండి, బి గ్రూప్ లో 20 మందికి ఇవ్వండి. 20 మందికి పనిచేస్తారా? చేయరు. 17 మంది, సారీ 10B చెప్తున్నా నేను, అదే లెక్క అవుతా. 10B చేసి 20 మంది పని చేయలేదు. 17 మంది పని చేస్తే నీకు 50,000 వస్తున్నాయి. 17 మంది చేయలేదు, 10 మంది పని చేస్తే 30,000 వస్తున్నాయి. 10 మంది చేయలేదు, ఒకరొకరు పని చేసినా కనీసం 3,000 ఇంటూ 30 రోజులు అంటే నెలకు 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించుకునే బెస్ట్ ప్లాట్ఫామ్ మీడియంఎస్. ఇవన్నీ పెట్టి మనం ఏం చేస్తున్నామంటే 15 లక్షల రూపాయలకు మన జీతానికి తాకట్లు పెడుతున్నాం. వాస్తవమా కదా? తాకట్లు పెడుతున్నాం. వాడు ఏం చేస్తుందంటే, ఎండాకాలం ఎట్లాగో స్టార్ట్ అయింది, చెరుకు రసం కాడ బండి ఉంటుంది. ఆ చెరుకు రసం బండి వాడు ఏం చేస్తుందంటే, ఒకసారి పెడుతుండు, రెండోసారి పెడుతుండు, మూడోసారి పెడుతుండు, 4వసారి వెళ్ళకపోతే ఇంకా నిమ్మకాయ పెడుతుండు, ఇంకేమన్నా ఉందని చెప్పి అల్లం మొక్క పెడుతుండు. లాస్ట్ రసం ఎండిపోయినట్టు చెత్త కుప్పలు వేసినట్టు ఇంటి 20,000 వచ్చినాయి, ఇంటి ముందు 30,000 వచ్చినాయి, వాళ్ళిద్దరి మధ్యలో నీకు 50,000 వచ్చినాయి, నేనే తోపు అని చెప్పి నిర్వహిస్తున్నాం. వాస్తవమా కదా? మన జీతానికి తాకట్టు పెడుతున్నాం. మిమ్మల్ని తీసుకుంటాం. సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నారు? సార్ కోసం గట్టిగా క్లాప్ చేయండి. 21 years నుంచి జాబ్ చేస్తున్నారు. ఏం జాబ్ సార్? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మీ సాలరీ సార్ 45,000 రూపీస్, 45,000 రూపాయల సాలరీ, 21 years ఎక్స్పీరియన్స్. 45,000 రూపాయలు మీకు సరిపోతుందా సార్? పైసలు తింటున్నా సార్? 45,000 రూపాయలు సార్, రోజుకు 1,000 రూపాయలు ఉన్నా కనీసం 15,000 మిగులుతాయి. ఆ సమయం అంటే సరిపోతలేదు. దాంట్లోకి వెళ్ళి పాల బిల్లు కడుతున్నావు, పేపర్ బిల్లు కడుతున్నావు, నల్ల బిల్లు కడుతున్నావు, పిల్లల ఫీజు కడుతున్నావు, మెడికల్ పోతున్నావు, హెల్త్ బాగా ఖర్చు పెడుతున్నావు, ఫంక్షన్లో పోతున్నావు, హాస్పిటల్ పోతున్నావు. లాస్ట్ కిందలోకి వెళ్ళి ఏమైనా మిగిలితే నా గెస్ట్ ప్రకారం ఒక 5,000 రూపాయలు చిట్టి కట్టవచ్చు అని నేను అనుకుంటున్నా. వాస్తవమా కదా? మరి 45,000 రూపాయలు సరిపోతుంది అని చెప్పి మీ బాస్ని 90,000 రూపాయలు పెంచమని అడిగితే పెంచుతాడా? ఎందుకు పెంచాడు? మీరు లేకపోతే కరెంటే రాదు, మీరు లేకపోతే ఏ పని నడవదు, సబ్స్టేషన్ బంద్ అయిపోతుంది. బట్ అంత హోదా మీకు ఉన్నప్పుడు, మీకు 45,000 రూపాయలు సరిపోయినప్పుడు 90,000 రూపాయలు జీతం పెంచమని అంటే ఎందుకు పెంచాడు సార్ అంటే, తెలంగాణలో ఒక సామెత ఉందంట, ఎగిరెగిరి దంచిన అదే కూలిస్తారంట, ఎగరకుండా దంచిన అదే కూలిస్తారంట. నీ పర్ఫార్మెన్స్ ఎంత పర్ఫెక్ట్ చూపించినా నీ బాస్ నీకు ఎంత చేయాలో వేస్తాడు. మరి సరిపోతలేదని చెప్పి ఉద్యోగం వదిలేసినావు, బయటికి వెళ్ళావు, ఇంకొక జాబ్ ఎక్కినావు, 3 నెలలు పట్టింది, ఈయన నచ్చలేదు, ఇంకో జాబ్కి వెళ్ళావు, ఆడ బాస్ పర్ఫెక్ట్ లేడు, ఇంకో జాబ్కి వెళ్ళావు, వాడి జీతం చక్కగా చేయలేదు, మళ్ళీ మూసుకొని ఇదే దానికి వచ్చినావు. అంటే టోటల్ గా మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక 1 year కనుక జాబ్ చేయకపోతే మినిమం 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పుల పాలవుతాడు. వాస్తవమా కాదా? అందుకే మిడిల్ క్లాస్ కు జాబ్ అనేది ఒక పెద్ద వరం. కంపల్సరీ జాబ్ చేస్తూ ఉండాలి. జాబ్ మాత్రమే చేద్దామా, జాబ్తో ఇంకేమైనా చేద్దామా అని మాత్రమే నేను గుర్తు చేస్తున్నా. ఓకేనా సార్? జాబ్ చేద్దామా, ఇంకేమైనా చేద్దామా? నేనేమంటున్నా సార్, 21 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంది మీ జాబ్ లో, మీరు వెరీ గుడ్, సూపర్. బట్ 45,000 జీతం మీకు సరిపోతలేదు. ఇంటికి మళ్ళీ చూస్తే బ్యాంకులో రూపాయి అయితే లేదు. ఈ 21 సంవత్సరం ఇక్కడ మీరు ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంత మంటదల పనిచేసిందో నాకైతే తెలియదు. బట్ ఏడిఎంఎస్ బిజినెస్ కనుక మీరు ఒక్క 1 year వర్క్ చేస్తే మీ లైఫ్ స్టైలే మారిపోతుంది. అది ఎట్లా ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తున్నా. ఇది వచ్చేసరికి వర్క్
ఇది వచ్చేసరికి ఇన్కమ్. ఇక్కడ మీరు ఏం చేయాలి సార్ అంటే 100 మందిని సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ 3 నెలలు టార్గెట్ పెట్టుకోవాలి. 100 మందికి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇందులో 90 మంది నో అంటారు, 10 మంది మీ దగ్గర లాగిన్ అవుతారు. 10 మందికి మీరు 10 లాగిన్ చేయించారు అనుకోండి, 15 ఎంత వస్తాయి సార్? 50,000. 13 ఎంత వస్తాయి సార్? 30,000. టోటల్ ఎంత వస్తుంది సార్? ఇక్కడ 80,000 రూపాయలు. మీ పార్ట్ టైం శాలరీ వచ్చిందా లేదా? పార్ట్ టైం శాలరీ వచ్చిందా లేదా సార్? వచ్చింది. మరి ఇక్కడ నేనేమంటున్నా సార్ అంటే 3 నెలలు టార్గెట్ పెట్టుకోండి, 100 మందికి ప్లాన్ చెప్పండి అంటే మీరేం చేస్తుంది సార్ అంటే ఇద్దరికి ప్లాన్ చెప్తున్నారు. నేను నెట్వర్క్ చేస్తా, నేను ఫెయిల్ అయినా అని చెప్పి ఫీల్ అవుతున్నావు. నేనేం చెప్పినా ఇక్కడ మీ జాబ్ అనేసరికేమో గుడ్ మార్నింగ్ వెళ్ళి గుడ్ నైట్ వరకు పొద్దున్న లేచినావు, ఇన్సెంట్ వేసుకున్నావు. మీదంటే కరెంట్ డిపార్ట్మెంట్ అవన్నీ అవసరం లేదు. ఏదో వేరే ప్రైవేట్ జాబ్ ఉందనుకో, జాబ్ పై వ్యక్తి ఏం చేస్తాడంటే పొద్దున్న లేస్తుండు, ఇన్సెంట్ వేసుకుంటుండు, షూస్ వేసుకుంటుండు, బూట్లు వేసుకుంటుండు, సెంటు కొట్టుకుంటుండు, పంచు కొడుతుండు, అన్ని పర్ఫెక్ట్ చేస్తుండు 10,000 జీతానికి. మరి లక్షలు సంపాదించే బిజినెస్ కు మాత్రం ఏ ప్రయోగాలు చేస్తున్నాడు? ఇద్దరికి ప్లాన్ చెప్తుండు, రిజల్ట్ వస్తున్నా సార్? రాదు కదా. నేను 100 మందికి ప్లాన్ చెప్పమన్నా, మీరు ఇద్దరికి ప్లాన్ చెప్పారు, ఇంటికాడ అనుకున్నారు, రిజల్ట్ రాలేదు. మరి 100 మందికి ప్లాన్ చెప్తే ఏమైతుందో నేను చెప్తా. మగధీర సినిమా చూసినా సార్? మగధీర అందులో రామ్ చరణ్ ఏం చెప్తున్నారు సార్ అంటే, రామ్ చరణ్ గారు సారీ శ్రీఆర్ ఏం చెప్తుందంటే, శ్రీఆర్కి రామ్ చరణ్ కి మధ్యలో ఒక ఘర్షణ ఉంటది. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపి, కానీ లెక్క తక్కువ కాకుండా చూసుకొని నేను అందరు వేసేస్తాను చెప్తాడు. అరే బుడ్డోడా ఏంద్ర అని చెప్పి ఆయన పంపించిండు, ఈయన వేసేసిండు, ఆయన పంపించిండు, ఈయన వేసేసిండు. నువ్వు వేసేసిండు, మనం విజిల్ కొట్టినాం, సీన్ మిట్ అయింది. మరి ఆయనకు మాత్రం 100 కోట్లు వచ్చినాయి. మరి నీ సినిమా విషయానికి వచ్చేసరికి నువ్వు 100 మంది చెప్పంటే ఇద్దరికి ప్లాన్ చెప్పినావు, నీకెట్లా విజిల్స్ వస్తాయి, నీకెట్లా సీట్లు వస్తాయి, నీకెట్లా కోట్లు వస్తాయి? 10,000 జీతం కలిగినప్పుడు మాత్రం రోజు 10 మంది ఇంటర్వ్యూ చేస్తున్నావు. లక్షలు సంపాదించే అవకాశం ఉందని మాత్రం ఇద్దరికి ఇంటర్వ్యూ చేసినావు. రిజల్ట్ ఏడికి వస్తుంది? మినిమం 100 మందిని కంపల్సరీ మనం ప్రతిరోజు కొత్త వ్యక్తులని కలుస్తూనే ఉండాలి. నెట్వర్క్ అనేది సముద్రం. ఇది ఈ సముద్రంకి పాత నీరు ఉంటే ఏమైతుంది సార్ అంటే ఇట్లనే ఉంటుంది, కొత్త నీరు వస్తుంటే ఏమైతుంది సార్ అంటే అలా చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి పాత వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ 100% ప్రెస్ బ్లడ్ కోసం మనం వెతకాల్సిందే. ఇప్పటికైనా మేము ఇంత పెద్ద లీడర్స్ అయినా కూడా సార్ ఇందాక చెప్పిండు, జస్ట్ మీరు కాదనుకుని బయటికి వెళ్తే ఆయన డైరెక్ట్ బుకింగ్ చేసుకొస్తా అని చెప్పి. అర్థమైందా? కంపల్సరీ ప్రెస్ బ్లడ్ కోసం కంపల్సరీ మనం వెతుకుతూనే ఉండాలి. ఫస్ట్ 3 నెలలు టార్గెట్ పెట్టుకోండి, 100 మందికి ప్రెజెంటేషన్ ఇవ్వండి, రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ 6వ నెలలో 70% వర్క్ ఉంటుంది, 30% రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ 9వ నెలలో 30% వర్క్ ఉంటుంది, 70% వస్తుంది. బట్ 1 ఇయర్ ఎవరైతే కనబడతారో, నిలబడతారో, వినబడతారో 10% వర్క్ ఉంటుంది, 90% రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఉన్న వీరారెడ్డి సార్ కావచ్చు, వెంకట్ కావచ్చు, రామ్ సార్ కావచ్చు, ఇంకా సీనియర్ లీడర్స్ అందరూ కూడా కనబడ్డారు, నిలబడ్డారు, వినబడ్డారు. కాబట్టే ఈరోజు ఫ్లెక్సీలో ఫోటోలతో సహా మేము ముందు కనబడుతున్నారు. ఓకేనా సార్? మీరు కూడా 1 ఇయర్ ఈ బిజినెస్ లో కనబడడానికి, నిలబడడానికి, వినబడడానికి ప్రయత్నం చేయండి. మరి చాలా మంది దీనికి ఏం చేస్తుంది సార్ అంటే ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, బండి ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, అప్లైన్ ప్రాబ్లమ్స్, డౌన్లైన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ప్రాబ్లం ఎక్కడుందో సొల్యూషన్ ఎక్కడ ఉంది, సొల్యూషన్ ఎక్కడుందో డెవలప్మెంట్ ఎక్కడ ఉంది. ప్రాబ్లం అని చెప్పి ఈ గ్రౌండ్ లో ఉండే బదులు జస్ట్ బయటికి వెళ్ళి సొల్యూషన్ ఎక్కడుందో వెతుక్కో, ఆటోమేటిక్ గా నీ బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ డెవలప్ అవుతుంది. కానీ ఆ ప్రాబ్లం అనే పదం పక్కెట్టండి. ఒకరు కూడా పొరపాటున కూడా మనం ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించద్దు. ఆలోచించినామా 100% మనం ఫెయిల్యూర్ అవుతాం. మరి చాలా మంది నెట్వర్క్ రంగంలో ఫెయిల్యూర్ కావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ చెప్పడానికి నాకు అంత టైం లేదు, కానీ అది నోట్తో చెప్తా. నెట్వర్క్ లో దమ్ముంది, నెట్వర్క్ లో పవర్ ఉంది. కానీ చాలా మంది నెట్వర్క్ లాగా చేయక ఫెయిల్ అవుతారు. అందులో మీరొకరు, నేనొకరు. ఎక్కడ ఫెయిల్ అయినావు, ఎందుకు ఫెయిల్ అయినావు, ఎట్లా ఫెయిల్ అయినావు సార్ అంటే సరైన కంపెనీ ఎంచుకుని చెప్తారు, సరైన అప్లైన్ ఎంచుకుని చెప్తారు, సరైన ప్రొడక్ట్ ఎంచుకుని చెప్తారు. లేదా ఆ ప్రొడక్ట్ మీకు పనికి రాకుంటుంది, లేదా ఆ ప్రొడక్ట్ ప్రపంచానికి వాడికి అవసరం లేకుంటుంది. ఈరోజు ADSS కంపెనీలో ఉన్న ఈవీ బైక్ ఎవరికైనా అవసరం లేదా సార్?
ప్రతి ఒక్క ఇంటికి ఎలక్ట్రికల్ బైక్ అనేది అవసరం. జనాలు మొత్తం ఎదురుస్తున్న వస్తువుని మనం మార్కెటింగ్ చేస్తున్నాం, ఒకరిని మోసం చేస్తలేం. బండి మారిస్తే భవిష్యత్తు మారుతుంది. అలాంటి సంస్థలో మనం ఉన్నాం సార్. మరి ఫెయిల్ వాడికి రీజన్స్ ఏంటంటే కంపెనీలన్నీ మనం పర్ఫెక్ట్ ఎంచుకోం, అప్లైన్ని సెలెక్ట్ ఎంచుకోలేం, ప్రొడక్ట్ పర్ఫెక్ట్ ఎంచుకోలేపుతాం, ఎంచుకున్న ప్రొడక్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, లేదా కంపెనీలో సరైన టైంలో లాగిన్ అయ్యలేపుతాం, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ కూడా కొన్ని ఎలిజిబిలిటీలు ఉంటాయి. నెట్వర్క్ అనేసరికి ఏం చేస్తాం సార్ అంటే ఎవరిని వాటితోనే చేంజ్ చేసుకుంటాం. బస్సుల కాడికి, మేకల కాడికి, బర్రెల కాడికి, గొర్రెల కాడికి పెట్రోల్ అందరినీ చేంజ్ చేసుకుంటాం. మరి ఇక్కడ కూడా కొంత ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కదా. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినావు, ఏ ఎలిజిబిలిటీతో రాసినావు సార్? డాక్టర్ కావాలనుకున్నావు, ఏం ఎలిజిబిలిటీ ఉంది? కనీసం కండక్టర్ కావాలనుకున్నావు, ఏం ఎలిజిబిలిటీ ఉంది? కనీసం ప్యూన్ కావాలనుకున్నా కూడా 10th పాస్ ఉండాలి స్వామి. మార్కెటింగ్ వచ్చేసరికి అవ్వని, తాతని, బస్సుల కాడికి, గొర్రెల కాడికి అందరూ చేంజ్ చేసినాం. ఎందుకు ఫెయిల్ అయినామంటే ఒక విషయం చెప్తే, ఇది ఒక్కటి చెప్తా. EEE అనే ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఈ 3 Eలు కంపల్సరీ పాటించాలి. అంటే నువ్వు ఎంచుకున్న పర్సన్ ఎకనామికల్ గా ఎదిగి ఉండాలి. 8,000 రూపాయలు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, ఎంతికి ముందర నెక్కి చెప్పినావు, లాస్ట్ అంత అయిపోయిన తర్వాత 8,000 లేవు కదా మామ, ఏం చేద్దామని చెప్పి నెత్తి కొట్టిండు. అరే నీతో లేకుంటే పక్కనతో అప్పు తీసుకురా అంటే ఆల్రెడీ ఇంటి అందరితో అప్పు తీసుకున్నా, ఇంకా నీతో 5,000 ఉంటే కొట్టిపో మిత్తి కడతా అంటాడు. అర్థమైందా? ఫస్ట్ మీరు ఎంచుకునే పర్సన్ ఎకనామికల్ ఎదిగి ఉండాలి. రెండో పర్సన్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఆయన పక్కింటి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ప్లాన్ చెప్పి ఇద్దరుగా చెందారు. ఫస్ట్ పెద్ద ఆయన వేసిండు, తర్వాత ఇంకో ఆయన వేసిండు. ఆయనకి ఏం చెప్పినావు, నీకు మెసేజ్ వస్తుంది, రేపు పొద్దుగాల నీ అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పినావు. రేపు భువనగిరిలో లేవు, హైదరాబాద్ పోయినావు, మామనార్ పోయినావు, నల్గొండ పోయినావు, విజయవాడ పోయినావు. 4 తర్వాత ఆయన పక్కింటి ఆయన పోయి వాళ్ళని పిల్లగాడు వచ్చి నీళ్ళు కట్టించుకొని పోయని చెప్తాడు. అతనేం చెప్తాడు, పోతే 8,000 పోయినాయి కానీ ఆడు పెద్ద మోసగాడు, ఇవన్నీ స్కీములు స్కాములు చేస్తుంటాడు, ఇంకోసారి మాట నాకు అని చెప్తాడు. ఆ పక్కింటి ఆయన చెప్పిన తర్వాత నీ ఫోన్ లేపుతాడు, లేపుడు. బట్ అట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఎవరికొకరు చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి సిస్టమ్ అప్పచెప్పాలి. మీ నాన్న రాత్రి మన కంపెనీలో జాయిన్ అయ్యాడు, 8,000 రూపాయలతో ఐడి తీసుకున్నాడు, రిఫర్ 2,500 వస్తుంది, బ్యాంకులో పడతాయి చూసుకొని చెప్పంటే ఆ పిల్లగాడు డబ్బులు చూసుకొని చెప్పినప్పుడే ఆ మంత్ రోజు ఫోన్ చేసి పక్కింటి ఆయన ప్లాన్ చెప్పాలి రాదు అని చెప్తాడు. ఆ సమలేదు. ఈ మిస్టేక్ కూడా మనమే చేసినాం. ఈయన ఈ బిజినెస్ పనికిరాడు, ఈయన దగ్గర 15,000 రూపాయలు లేవు, కానీ ఈయన చెప్తే యాదగిరిగుట్ట ప్రాంతంలో 100 మంది ADMS లో జాయిన్ అయ్యారు. అలాంటి వ్యక్తిని ఎంచుకోవాలి. ఈ 3 Eలు కనుక ఎంచుకోకపోతే ఇదే యాదగిరిగుట్టలో 2 వ్యక్తులు దూయాలు అమ్మడానికి అవుతారు. ఒక ఆయన కింద అమ్ముతాడు, ఇంకొక ఆయన మీన్ అమ్ముతాడు. కిందున్నోడు ఎట్లాగో మస్తు దూయాలు అమ్మింటాడు. మీనులోని ఎందుకు రా ఏం అమ్మలేమంటే అందరు గుండు కొట్టుకున్నారు సార్, ఎవడు గుళ్ళే అని చెప్తాడు. అర్థమైందా? గుడ్డ మీద ఎవరు సార్ గుండు కొట్టుకున్నాడు అంటాడు. అది దువ్వెన ఏమవసరం ఉంటుంది? ఈ క్లారిటీ అర్థం కాలే. 2 వ్యక్తులు యాదగిరిగుట్టలో దువ్వెనలు అమ్మడానికి పోయారు. ఒక వ్యక్తి ఏం చేసిండు, కింద అమ్మిండు, అతను కనెక్షన్ బాగా చేసిండు. ఇంకో వ్యక్తి ఏం చేసిండు, గుట్ట మీద పోయాడు బాగా గిరాకీ అని చెప్పి. భక్తులు మస్తు మంది వచ్చినాడు, గుట్ట మీద పోతే గిరాకీ బాగా అని చెప్పి గుట్ట మీద పోయినాడు. ఆ గుట్ట మీద అందరూ ఏమంటారు, గుళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆడ బిజినెస్ అవుతుందా? అవుతుందా సార్? కాదు. కాబట్టి ఈ 3 Eలు కనుక పాటించకపోతే మన బిజినెస్ ఎట్లయితుంది. కాబట్టి ఫస్ట్ 3 Eలు పాటించాలి. సరైన టైంలో కంపెనీలో లాగిన్ అయ్యేస్తారు. ఇవన్నీ సమస్యల వల్ల నెట్వర్క్ లో ఫెయిల్యూర్ అయ్యారు సార్. అది నెక్స్ట్ సెషన్ లో ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆల్రెడీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది. నేను చెప్పిన నేను హైదరాబాద్ లో హైటెక్ సిటీ చౌరస్తాలో ఆటో మెకానిక్, వెల్ సెటిల్ లైఫ్, రోజు మంచిగా సంపాదిస్తుంది. బట్ అలాంటి టైంలో నేను నెట్వర్క్ రంగం ఎంచుకోవడానికి నా దగ్గర 2 రీజన్స్ ఉన్నాయి. ఆ 2 రీజన్ల కోసం మాత్రమే నేను నెట్వర్క్ రంగాన్ని ఎంచుకున్నా. ఫస్ట్ రీజన్ ఏంటి సార్ అంటే ఖర్చులు పెరుగుతున్నంత సింపుల్ గా మనం ఇన్కమ్ తగ్గి పెట్టే రూపాయి అయితే రూపాయి, 2 రూపాయలు అయితే 2 రూపాయలు, 10 రూపాయలు అవుతుంది. కాకపోతే ఆర్థిక యాజమాన్యం దెబ్బతింటది, రాష్ట్రాలు డెవలప్ కావు, ఉచిత పథకాలు మనకు ఉరికి రావు. అందరు ముఖ్యమంత్రులు మంచి వాళ్ళే, మంచి పదవులు చేస్తున్నారు, కానీ మనం సంపాదించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. లేదు సార్, ADMS కన్నా బెస్ట్ అవకాశం బయట ఉందంటే చెప్పండి, నేనే మీతో పాటు రేపటికి వెళ్ళి జాయిన్ అయితే మీతోనా? ఉందా సార్? లేదు. మరి
ఖర్చులు పెరుగుతున్నంత సింపుల్ గా మనం ఇన్కమ్ పెంచుకుంటలేము. ఇది నేను చెప్పే సర్వే కాదు సార్, జస్ట్ 10 నిమిషాలు క్లోజ్ చేస్తున్నా. ఇది నేను చెప్పే సర్వే కాదు, ప్రపంచ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన కొన్ని సర్వేలలో నిజాలు తేలినాయి. నలుగురున్న ఫ్యామిలీకి, భార్య భర్త 2 పిల్లలు, నలుగురున్న ఫ్యామిలీకి 1920వ సంవత్సరంలో నెలకు ₹1 సంపాదిస్తే సరిపోతున్నాయంట. పెద్దవాళ్ళు ఎవరండి ఇక్కడ? పెద్ద మనిషి వాస్తవమా కదా? ఎస్. ఇదే కుటుంబానికి 1940వ సంవత్సరం వచ్చేసరికి ₹10 అయితే సరిపోతున్నాయంట. ఇదే కుటుంబానికి 1960కి 100 అయింది, 1980కి ₹1000 అయింది. 2000 లెక్కల ప్రకారం 10,000 లేనిది ఏ కుటుంబానికి సరిపోలేవు. 2000 సంవత్సరంలో నాకైతే తెలుసు, నేను ఆ రోజు 9th క్లాసు, మా స్కూల్ హెడ్ మాస్టర్ జీతం ఎంత ఉందంటే ₹12,000. బట్ ఆ రోజుల్లో ఆయన తోపు. ఈ రోజు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ జీతం ఎంత ఉంటుంది సార్ అంటే అక్షరాల ₹1,50,000. సరిపోక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు, LIC చేస్తారు, చిట్ ఫండ్లు చేస్తారు, చిట్టీలు వేస్తారు. లీగల్ గా ఇల్లీగల్ కాదు. వాళ్ళు చేస్తుంది రాంగా రైటా? రాంగా రైటా? చాలా మంది తెలియక ఏమంటారంటే 1,50,000 జీతం వస్తున్నా సరిపోక చిల్లర వ్యాపారం చేస్తారని చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసేది 99% రైట్. ఎందుకంటే ఈరోజు వాళ్ళకున్న హోదాను వాడుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆధారపడి ₹4 సంపాదించి పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తారు. వాడు మంచిగా చదివిస్తే చదివితే ఏదైనా ఉద్యోగం పెడతారు, వాడు సరిగ్గా చదివిపోతే ఏదైనా బిజినెస్ పెట్టి బతుకురాబోయే అని చెప్తారు. ఎందుకంటే ఈరోజు 2000లో ఉదాహరణకు ఈరోజు 2025లో ఆయనకు స్కూల్ హెడ్ మాస్టర్ ఉద్యోగం ఉంది. రేపు అతని పిల్లాడికి అదే స్కూల్లో అటెండర్ చెప్పండి వస్తుందా? ఎందుకు రా సార్? కాంపిటీషన్ ఉంది, ఉద్యోగం వస్తేనే గ్యారెంటీ లేదు. కాబట్టి ఆయనకున్న హోదా వాడుకొని ఎక్స్టైజ్ కోసం ఆధారపడటం తప్పు లేదు. నెక్స్ట్ ఈరోజు 2020లో మనం ఉన్నాం. నెలకు ₹1,00,000 సంపాదించాలని చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ 20కి 40కి 0 పెరిగింది, 40కి 60కి 0 పెరిగింది, 60కి 80కి 0 పెరిగింది, 80కి 2000కి 0. 2040 వస్తుందా రాదా? వస్తుందా రాదా? మళ్ళీ 20 సంవత్సరాలు ముందుకెళ్తే మన సంపాదన నెలకు ₹10 లక్షల కావాలంట. సంపాదిస్తామనే గ్యారంటీ మీకుందా? ఉందా? ఉందా సార్? ఏం మాట్లాడుతున్నావు సార్? పిచ్చెక్కిందా? పిచ్చోళ్ళు అంతా సున్నాలు పెంచుతున్నావు, ఆ సున్నాలు చూస్తేనే మా గుండెలు దడ అంటున్నాయంటే కూడా కొంతమంది ఉన్నారు. మీకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ సున్నాని దుడిపేస్తా. కానీ 2040ని మీరు ఎవరన్నా ఆపుతారా? ఆపుతారా? ఆపుతారా సార్? మరి మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా మారితే నెలకు ₹10 లక్షల సంపాదించే అవకాశం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సున్నెట్లా మారిందో నేను కూడా గట్లే మారినా. కాబట్టి గత 1.5 ఇయర్ నుంచి ప్రతి నెల ₹10 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా. 2000 నుంచి ఈ రోజు వరకు ఏ నెల కూడా మినిమం ₹10 లక్షల ఏ నెల కూడా తగ్గకుండా తీసుకుంటున్నా. ఇప్పటి వరకు తీసుకున్న ఇన్కమ్ సింగిల్ ఐడి మీద 2.5 కోట్ల ఇన్కమ్ ఎర్న్ చేయడం. ఫస్ట్ రీజన్ నేను నెట్వర్క్ రంగం ఎంచుకోవడానికి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సున్నెట్ల మారిందో నేను కూడా గట్లే మారినా. లేదు బై మారనని చెప్పింటే అదే ఆటో మెకానిక్, అదే కాను చెట్టు, అదే పాత చెట్టు, అదే పాత పాయింట్, చేతి కింతాయిలు మూతి కింతాయిలు చూసుకుంటూ కూర్చుంటే మార్పు వచ్చింది. కాబట్టి కోట్ వచ్చింది, బ్యాంకులో కోట్లు వచ్చినాయి. మారదమా అన్ని ఉందమా? మారదమా అన్ని ఉందమా? మారితే నాలాగైతారు, మారకపోతే మీలాగైతే దానికి మీ ఇష్టం. EMS కంపెనీ కాకుండా బయట మనం యాక్టివ్ ఇన్కమ్ ఉన్నామా, ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నామా సార్? యాక్టివ్ ఇన్కమ్ అనే ఉన్నాము. ₹5,000 వెళ్ళి ₹1 లక్ష సంపాదిస్తున్నాడు అనుకుందాం. ఇతను పని చేస్తేనే ఈయన ఇల్లు గడుస్తుంది, ఇతను పని చేయకపోతే ఆయన ఇంటి పరిస్థితి 0. బట్ అట్లాంటి టైంలో ఇతను డ్యూటీకి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో ఏమైందంటే గలీలోకి వెళ్ళి బైక్ తీసుకొని స్పీడ్ వచ్చిండు. రోడ్ పడితే చక్క ఒక లారీ వచ్చి గపా అని గుద్దేసింది. అప్పటి వరకు ఈయన ఇన్కమ్ మీద ఆధారపడ్డ ఫ్యామిలీ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఓకేనా? ఈయన ఏం చేసిండే బాగా లారీ గుద్దేసింది. హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు, జాయిన్ చేసిండ్రు. డాక్టర్లు కూడా మస్తు తిప్పలు పడ్డారు. స్పెషల్గా అమెరికాకి వెళ్ళి కొత్త డాక్టర్ పిలిపించిండు. మస్తు ఖర్చు పెట్టిండ్రు. ఒక ₹5 లక్షల ₹10 లక్షల ఖర్చు అయింది. అది కూడా అప్పు తీసి పెట్టిండ్రు. చాలా ప్రయత్నం
ఏం చెప్తారు వాళ్ళు? చల్లగా బయటికి వచ్చి సారీ అండి మీ ఆయన చచ్చిపోయాడు అని చెప్పినప్పుడు అప్పటి వరకు ఆయన ఇన్కమ్ మీద ఆధారపడ్డ భార్య పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఈరోజు కరోనా వచ్చి భర్తలు కోరుకునే భార్యలు ఎంతో మంది ఉన్నారు. అయ్యో పాపం తప్ప ఆదుకునే దిక్కు లేదు, ఎదురు వస్తుందంటే ఏమడుగుతుందని చెప్పి ఫోన్ పట్టుకొని పక్క సందులకు వెళ్ళి వాడిపోతున్నాం మనం. ఎందుకంటే మనకే ఈరోజు గతి లేదు, వాళ్ళకేం పెడతాం సార్? ఈ పరిస్థితి నాకు రాకూడదు అని చెప్పి మా మహబూబ్ నగర్ లో వనపర్తిలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ సార్ ఏం చేసిందంటే, ఇది ఏ గ్రూపు, ఇది బి గ్రూపు. ఇతను పని చేసుకుంటూ ఏ గ్రూప్ లో 100 మందికి, బి గ్రూప్ లో 100 మందికి ఏడీఎంఎస్ అవకాశం ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇప్పటికి మాక్సిమం 10 months అవుతుంది. 3 AM ఉదయం 3 గంటలకు రాత్రి పడుకున్నట్లనే హార్ట్ స్ట్రోక్ వచ్చి సారు చనిపోయిండు. సార్కి ఇన్కమ్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఇక్కడ సార్ లేడు, సార్ చనిపోయాడు. అటాక్ వచ్చింది, సార్ చనిపోయాడు. కానీ సార్ కింద రోజు 100 మంది లెఫ్ట్, 100 మంది రైట్ పనిచేస్తున్నారు. వీళ్ళ కోసం వీళ్ళు పనిచేసుకున్నా సార్ ఇంటికి రోజు ఏడీఎంఎస్ కంపెనీ 3000కి వెళ్ళి 50,000 రూపాయలు కొడుతుంది. వీళ్ళైతే గట్టిగా క్లాప్స్ కొట్టాడు. ఈ 2 రీజన్ల కోసం, ఇంకా రీజన్స్ రాంగ్ ఆర్ రైట్? నేనేం చేస్తున్నా, యాక్టివిటీలో పని చేస్తున్నా. పర్ మంత్ 15 lakhs ఇన్కమ్, కటింగ్ పోను 10 లక్షల రూపాయలు ఎగ్జాక్ట్లీ కంపల్సరీ నా అకౌంట్ లో పడుతున్నాయి. ఓకే, బాగుంది. రేపు నేను కూడా అనుకోకుండా నా పరిస్థితి ఏమైనా అయితే నా ఫ్యామిలీ సేఫా కాదా? సేఫా కాదా? ఇందుకోసమే నేను నెట్వర్క్ రంగం ఎంచుకున్నా. నెట్వర్క్ లో దమ్ముంది, నెట్వర్క్ లో పవర్ ఉంది. నెట్వర్క్ లాగా చేయక ఫెయిల్ అవుతున్నారు కొందరు. ఎక్కడ ఫెయిల్ అయినావు, ఎట్లా ఫెయిల్ అయినావు తెలుసుకో. ఆ చేసిన తప్పులని వదిలి బట్ ఇక్కడ సరిదిద్దుకొని డిసైడ్ అయ్యి పనిచేయి. 100% మన తరాలు తిన్న తర్వాత సంపాదించే చక్కని అవకాశం ఉంది. ఓకేనా? మరి ప్యాసివ్ ఇన్కమ్లలో కొందరు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకరి గురించి చెప్పి క్లోజ్ చేస్తా. ఈరోజు మన దేశ జనాభా ఎంత సార్? 130 కోట్లు. దీంట్లో 1 కోటి మంది అయినా జియో సిమ్ వాడతారా? నాది కూడా రీఛార్జ్ అయిపోయింది. ఈరోజు బయటికి వెళ్ళినప్పుడే చేయాలి. వాడతామా లేదా? కనీసం 1 కోటి మంది జియో సిమ్ వాడుతారు. ఇళ్లలో కనీసం 10 రూపాయలు రీఛార్జ్ ప్రతి ఒక్కరు చేస్తారు. బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 7 రూపాయలు. మిగతా 3 రూపాయలు జిఎస్టీ మెయింటెనెన్స్ అయితే పోను 1 రూపాయి మిగులుతుంది. ఆ 1 రూపాయి ఉన్నారు ఎవరు? 1 రూపాయి ఉన్నారు ఎవరు? అంబానీ ఫోన్ చేసి అయ్యా నువ్వు రీఛార్జ్ చేసుకో, నాకు రూపాయి ఇస్తాను అడిగిందా? కనీసం వాయిస్ మెసేజ్ పెట్టిందా? అంబానీ రీఛార్జ్ చేసుకోమని మనకి ఏమైనా చిన్న ఇంటి ఇచ్చిందా? కానీ మనం రీఛార్జ్ ఎందుకు చేసుకుంటున్నాం? జియో సిమ్ ఎందుకు వాడుతున్నాం? మన కోసం మనం వాడితే ఒక్కొక్కరికి 1 రూపాయి పోతే అంబానీ అకౌంట్ లో ప్రతిరోజు 1 కోటి రూపాయలు పడుతున్నాయి. మరి నువ్వు కూడా నీ టీంకు లెఫ్ట్ 100 మందికి, రైట్ 100 మందికి రోజు 3000కి వెళ్ళి 50,000 రూపాయలకి అలవాటు చేస్తే ఈయనే పుట్టమని 8 దినాలు సేవ చేసుకుంటా కూర్చున్నావా? నీ ఇష్టం. బ్యాంకాక్ పోతావా? మొన్న వీరారెడ్డి సార్ మేము బ్యాంకాక్ పోయినాం. 4 రోజులు అక్కడ ఉన్నా కూడా డైలీ 50,000 తిరిగి వచ్చేసరికి అక్కడ ఫోన్ బంద్ ఉంది, సిమ్ము లేదు, ఇక్కడ సిమ్ము లేదు, అక్కడ సిమ్ము వేరే రీఛార్జ్, ఇది పనిచేస్తలేదు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఎన్ని పడ్డాయని చెప్పి టక్ ఓపెన్ చేసి చూస్తే డైలీ సీలింగ్ 4 రోజులకి 50,000, 2 లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. ఇది బాగుంది అని చెప్పి లాస్ట్ టైం ఇద్దరికి వచ్చినప్పుడు నాది సగం గుండు ఉండే, ఆ ఫోటో మార్చింది. సగం గుండు ఉండే అంటే సగం గుండు అంటే సాంగా సామి గొడవ ఉండే చూద్దామని చెప్పి తిరుపతి పోయినాం. తిరుపతి పోతే మా బాగా అంటే ఆ పక్కన ఇంకా 2-3 ఉన్నాయి పంప అని చెప్పి అటువంటి తిప్పిండి. ఒక 4 రోజులు అయింది. 4 రోజులు వరుసగా ఫోన్ వచ్చుకుంటూ చూసుకుంటూనే ఉన్నాయి. ఎవరితో కనెక్షన్ లేదు. ప్రతిరోజు 50,000 రూపాయలు, 2 లక్షలు. పడుకున్న పైసలు వస్తున్నాయి, నిలబడ్డ పైసలు వస్తున్నాయి, కూర్చున్న పైసలు వస్తున్నాయి, నువ్వు బ్యాంకాక్ పోయినా పైసలు వస్తున్నాయి, తిరుపతి పోయినా పైసలు వస్తున్నాయి, యాదగిరి గుట్టకు పోయినా పైసలు వస్తున్నాయి. స్వామి అలాంటి అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి సరైన కంపెనీ ఎంచుకోవడానికి మాత్రమే నేను గుర్తు చేస్తున్నా. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇది మనం పని చేయకుండా పైసలు వస్తాయి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం చేస్తున్నాం సార్ అంటే పొద్దున్న లేచి మనం పంచి కొడుతున్నాం, ఇట్లా తింటున్నాం, అన్ని చేస్తున్నాం, వాడు ఇట్లా ఎక్కుతున్నాడు. కాబట్టి దయచేసి మార్పు అనేది మన లోపలికి వెళ్ళి రావాలి. వచ్చినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. లేకపోతే దీనికి మనమేం చేయలేం. మన జీవితానికి మనమే బాధ్యులం. వీరారెడ్డి సార్ ఏం చేయలేడు, వెంకట సార్ ఏం చేయలేడు, రాము సార్ ఏం చేయలేడు, ఇంతగానో మరలేను, నేను కూడా ఏం చేయలేను.
మీ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రమే అద్భుతం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, ఈ పోటీ ప్రపంచంలో మనం ఉన్నాము. ఈ పోటీ ప్రపంచంలో 5% జనాలు ఏం చేస్తున్నారంటే కోట్లలో డబ్బు సంపాదిస్తారు. వందలు, వేలు, మహా అయితే లక్షల్లో మాత్రమే సంపాదిస్తున్నారు. కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరెవరు సార్ అంటే ప్రపంచంలో చదువుకోని వ్యక్తులే. అంబానీ కావచ్చు, ఆదాని కావచ్చు, బిలియన్స్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, మోడీ తాత కావచ్చు, మంత్రి మల్లారెడ్డి కూడా కావచ్చు. మంత్రి మల్లారెడ్డి కూడా ప్రపంచంలో ఒక కరోడ్పతి. నిజంగా ఆయనని నేను ఆదర్శంగా తీసుకుంటా. సరే సార్, మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, తను కూడా ప్రపంచంలో కరోడ్పతి. పాలమ్మిండు, నీళ్ళమ్మిండు, పూలమ్మిండు, కానీ ప్రూవ్ చేసిండు కరోడ్పతి అని చెప్పి. డబ్బు సంపాదించడానికి క్వాలిఫికేషన్ కావాలి, చదివే కావాలి, సంస్కారం ఇవ్వాలనుకుంటే మల్లారెడ్డి 9 కోట్లు ఎదుర్కొంటే సాగి వాస్తవం లేదా? కాబట్టి కమిట్మెంట్ పర్ఫెక్ట్ పెట్టుకోండి. కాబట్టి కరోడ్పతి అయిండు. 5% వీళ్ళు కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఎవరు లేరు పోటీ, వాళ్ళకి ఎవరు లేరు సాటి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే 95% పీపుల్స్ వందలు, వేలు, లక్షలు సంపాదిస్తున్నాం. మనందరూ మొత్తం డబ్బు కలిపితే వీళ్ళల్లో ఒకరి డబ్బు కూడా సరిపోదంట. బిల్ గేట్స్ ఆస్తులు మొత్తం లెక్క చేసి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అకౌంట్లకి 5-5 వేల చొప్పున ట్రాన్స్ఫర్ చేసినా కూడా అతని దగ్గర ఇంకా వేల కోట్లు ఉంటాయి. ఇది నేను ఎప్పుడు చదివిన సార్ అంటే, రీసెంట్ గా నేను ఇంటికి వెళ్ళి వస్తుంటే, నేను మామూలుగా కార్లో ఉంటే కొన్ని చిన్న చిన్న నాకు అంటారో నాకు కూడా తెలియదు. బట్ నేనేం చెప్తున్నాను, వీళ్ళలో ఉన్న డబ్బులకు ఒక్కరు కూడా మనం సరిపోమంట. మరి వీళ్ళు 5% వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తారు. మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, వందలు సంపాదించే వాళ్ళు సంఖ్య పనులు పడుతున్నారు, గడ్డ పనులు పడుతున్నారు, పాల పని చేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, నాలి పని చేస్తున్నారు. వేలు సంపాదించే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, చిన్న చిన్న వడ్డీ కొట్టి వ్యాపారం చేస్తున్నారు. లక్షలు సంపాదించే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టి వ్యాపారం అంటే నీకు రోజు 100 మిగిలాలంటే 1000 పెట్టి వ్యాపారం చేయాలి. 1000 నీకు మిగిలాలంటే 1,00,000 పెట్టి వ్యాపారం చేయాలి. 1,00,000 నీకు మిగిలాలంటే 1 కోటి పెట్టి వ్యాపారం చేయాలి. పెట్టిన రిటర్న్స్ రావాలంటే 5 నుంచి 6 సంవత్సరాలు మూసుకొని కూర్చోవాలి. సరే కూర్చున్నావు, బిజినెస్ చేస్తున్నావు, డెవలప్ అవుతున్నావు, మంచిగా నడుస్తుందంటే ఆపోజిట్ లో ఇంకో దుకాణం వస్తుంది, బజ్జీల బండి అయినా సరే, 5 స్టార్ హోటల్ అయినా సరే. కాంపిటీషన్ వ్యాపారంలో మనం ఉన్నాం సార్. కలర్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే చేయలేకపోతున్నాం. కాంప్రమైజ్. బిజినెస్ లో లాస్ అయిందని చెప్పి పేపర్లు వస్తుంది, వ్యాపారంలో లాస్ అయిందని చెప్పి పేపర్లు వస్తుంది, చేస్తున్న ఉద్యోగంలో జీతం సరిపోలేదని చెప్పి పేపర్లు వస్తుంది. రకరకాలుగా ఓడిపోయి అందరూ ఎందుకు ఎదగలేకపోతున్నారు సార్ అంటే, జస్ట్ అక్కడే గీత గీసుకొని ఇదే నాకు గొప్ప అని చెప్పి దాంట్లోనే మనం చచ్చిపోతున్నాం. కాబట్టి జీవితంలో చచ్చిపోవాల్సి వస్తుంది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే, వీళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, ఎంత టీం వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రపంచంలో వీళ్ళకి ఎవరు లేరు పోటీ స్టార్ట్. నేనేమంటున్నా సార్ అంటే, వీళ్ళందరూ ప్రపంచంలో కరోడ్పతులు అయి ఉండొచ్చు, ఓకే, నేను ఒప్పుకుంటా సార్. కానీ మనం కూడా ప్రపంచంలో కరోడ్పతి కావాలంటే అయితమా సార్? కాదు. కానీ నా దగ్గర ఒక అవకాశం ఉంది. వీళ్ళందరూ ప్రపంచంలో కరోడ్పతులు అయి ఉండొచ్చు, ఓకే, నేను ఒప్పుకుంటా, కాదంటలేను. ఈ రూట్ లో పోతే మనం కరోడ్పతులం కాకపోవచ్చు, ఫెయిల్యూర్ అయినా ఓకే, నో ప్రాబ్లం. కానీ వీళ్ళు ఎట్లా టీం వర్క్ చేసిండ్రో, వీళ్ళు ఎట్లా స్మార్ట్ వర్క్ చేసిండ్రో, నువ్వు కూడా ఈ రోజు ADMS అనే కంపెనీలో 8,000 రూపాయలు పెట్టి బండి బుక్ చేసుకొని టీం వర్క్, స్మార్ట్ వర్క్ చేస్తే నీ ఇంటికి నువ్వు కరోడ్పతి అవుతావు, నేను గ్యారెంటీ ఇస్తాను. దీనికి కూడా ఉదాహరణ నేనే. ఈ ADMS అనే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర జాయిన్ కావడానికి 15,000 రూపాయలు కూడా నా దగ్గర గతి లేవు. ఆ రోజు నేను దగ్గర 6 నెలలు ఇంట్లో కూర్చున్నా, తిన్నా, పడుకున్నా, అని చేతిలో రూపాయలు లేవు. బట్ ఏం చేయాలి అని చెప్పి డిసైడ్ అయినా 1 గంటలో నా డిసిజన్ నేను తీసుకున్నా. బట్ ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు 2.5 CR 3 సంవత్సరాల జర్నీలో నా 3 తరాలలో ఎవరు సంపాదించాలి అంత సంపాదించిన ఈ బిజినెస్ ద్వారా. నా చుట్టాల్లో కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుముడు నా ప్రాంతంలో ఎవరు కూడా లేని పొజిషన్లో ఈరోజు బిజినెస్ లో ఉన్నా. బట్ ఈ బిజినెస్ లో రాని రోజు మా వైఫ్ కమ్మలు కూడా అమ్ముకొని రోడ్డు మీద తిరిగిన రోజులు ఉన్నాయి. బట్ ఈ బిజినెస్ కి వచ్చి 30 తులాల గోల్డ్ ఇప్పించడం జరిగింది.
35 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనడం జరిగింది. ప్లస్ ఏడిఎంఎస్ షోరూమ్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది జస్ట్ 3 సంవత్సరాలు. అదే 30 లక్షల ప్లాట్ లో 3 ఫ్లోర్ల బిల్డింగ్ 2025 నా డ్రీమ్ హౌస్ అది కూడా పెట్టుకున్నా. 3 సంవత్సరాల్లో లైఫ్ చేంజ్ అయింది. లక్ష్యం గొప్ప పెట్టుకోలే, బట్ మనం ఒక కమిట్మెంట్ పెట్టుకోలే. కమిట్మెంట్ అంటే ఏంటి? కమిట్మెంట్ అంటే ఏంటి సార్? హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఏ మతం అయినా సరే పెళ్లి అనే ఒక తత్వ ఉంటుంది. జస్ట్ 2 నిమిషాలు 3 ముళ్ళు టకీమని ముడేసావా అయిపోయింది. ఈమెనే నా వైఫ్, ఇతనే నా భర్త అనే కమిట్మెంట్ ఉంటుందా లేకపోతే ఉంటుందా లేకపోతే సార్? అద్దెలకి 500 మంది వచ్చిర్రు, 1000 మంది వచ్చిర్రు, 10,000 మంది వచ్చిర్రు, మేకలు కోసిన, గొర్రెలు కోసిన, దావత్ ఇచ్చిన, మస్తు ఎంజాయ్ చేసామంటాం. కానీ నీ పెళ్లికి 3,000 మంది 5,000 మంది ఎందుకు వస్తారో తెలుసా సార్? బంగారం లాంటి భార్యని పెళ్లి చేసుకున్నావు, అనుకోకుండా ఏదో ఒక రోజు ఇద్దరి మధ్యలో గొడవ అయ్యి వదిలేసినావు అంటే, బంగారం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు సిగ్గు లేదా రోడ్డు మీద వదిలేసినావు అని చెప్పి తిట్టడానికి వస్తాం. బంగారం లాంటి ఏడిఎంఎస్ సంస్థని ఎంచుకున్నావు, రోజు 3,000కి వెళ్ళి 50,000 రూపాయలు సంపాదించే ప్లాట్ఫామ్ లోకి వచ్చినావు. ఈ రోజు రోజుకు ఒక అడ్డమైన కంపెనీ పట్టుకొని తిరిగితే మమ్మల్ని అందరూ రోడ్ పాటు చేసినావు సిగ్గు లేదా అని చెప్పి తిడతారు మీ డౌన్ లైన్. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ చుట్టుముట్టు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి కొన్ని వందల చిల్లర కంపెనీస్, బట్ వాటన్నిటిని నమ్ముకున్నామా వైఫ్ విడాకులు ఇస్తారు, రోడ్డు మీద జనాలు తిడతారు. అర్థమైందా? ఏడిఎంఎస్ కంపెనీ టర్మినేట్ చేస్తారు. నీ కింద జాయిన్ అయిన వాళ్ళు అడ్డంగా తిరుగుతారు, పైన ఉన్న వాళ్ళు అడ్డంగా తిరుగుతారు. రేపు మార్కెట్లోకి వెళ్ళినా వాల్యూ లేకుంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా, కమిట్మెంట్ పెట్టుకోండి గట్టిగా. ఉంటే ఏడిఎంఎస్ కంపెనీ ఉంటే నేను, పోతే జిందగీ లైఫ్ లో సెట్ కావాలి అంటే అప్లైన్ రావాలి, ప్లాన్ చెప్పాలి, వీరెడ్డి సార్ ప్లాన్ చెప్పాలి, వీరెడ్డి సార్ మీటింగ్ చేయాలి. ఎన్ని రోజులు వస్తారు సార్ వీరెడ్డి సార్? వీరెడ్డి సార్ మీరు ఒక్కరే ఉన్నారా? మీరు ఇద్దరే ఉన్నారా? మీరు కూడా వీరెడ్డి సార్ లాగా ఎందుకు కాకూడదు? ఈరోజు వీరెడ్డి సార్కు శెట్టి ప్రసాద్ అనే వ్యక్తి ఒక వ్యక్తి వచ్చిండు, ప్లాన్ చెప్పిండు, ఇంకో వ్యక్తికి ప్లాన్ చెప్తుంటే డిసిజన్ తీసుకొని ఆయన జైన్ అయ్యిండు. వీరెడ్డి సార్కు డైరెక్ట్ ప్లాన్ చెప్పలే, ఒక వ్యక్తి శెట్టి ప్రసాద్ అని చెప్పి ఆ పర్సన్ పక్కన ఇంకో పర్సన్ ప్లాన్ చెప్తుంటే సార్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని జైన్ అయ్యి ఈ రోజు ఏడిఎంఎస్ లో మా అందరికంటే తోపుగా నుంచి మేము ముందరికి వచ్చిండు. ఏ రోజు కూడా స్టార్టింగ్ లో నాకు మీరు రావాలి, మీరు సపోర్ట్ చేయాలి, మీరు టీం చేయాలి, మీరు మోటివేషన్ చేయాలని అడగలే. ఈరోజు సంస్థ పెద్ద చేసిన తర్వాత నా సామ్రాజ్యాన్ని చూసిపోద్ది అని పిలిచాడు. థ్యాంక్ యూ సార్. అట్లా మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు వీరెడ్డి సార్ లాగా కాకూడదు? ఆయనకే ఉందా నొప్పి? ఆయనకే ఉందా మంట? డబ్బులు సంపాదించాలనే కసి, కోరిక, పట్టుదల మంట. మన ఆ మంట ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇంట్లో పిల్లల ఖర్చులకు డబ్బులు అడిగినప్పుడు వస్తుంది, పాప పిల్లలకు ఫీజు కట్టమన్నప్పుడు వస్తుంది. పాప పిల్లలు ఏం చేస్తున్నారంటే పక్కింటి ఆయన ఆడి కూటి తీసుకుపోయాడు, నన్నే తీసుకుపోయి అన్నప్పుడు వస్తుంది. పక్కింటి వాళ్ళందరికీ బంగారం కొంటున్నారు, చీరలు కొంటున్నారు, వెండి కొంటున్నారు, అది కొంటున్నారు, నీవెందుకు కొంటలేవు అన్నప్పుడు వస్తుంది. ఆ మంట ఎన్నో ఒక స్టార్ట్ కావాలి సార్. అది నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నేను ఏడిఎంఎస్ లకు రాకముందు జస్ట్ 3 రోజుల ముందు సంథింగ్ అటు ఇటు నేను ఇంట్లో కూర్చున్నా. 6 నెలలు మన లైఫ్ ఇంట్లో కూర్చొని తిని పడుకోవడం వేరే పని లేదు. బట్ అలాంటి టైంలో మా వైఫ్ ఏం చేసిందంటే 130 రూపాయలు ఇచ్చి కిరాణా షాప్కి వెళ్ళి కొన్ని సరుకులు తెమ్మని చెప్పింది. బట్ అలాంటి టైంలో 20 రూపాయల చక్కెర ఉంది, 2 బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇంకేమేమో రాసింది. సూపర్ మార్కెట్లో పోతే 2-3 రూపాయలు మిగులుతాయనే కృతితోన మా ఏరియాలో శ్రీ సాయిరామ్ అని కిరాణా ఒకటి ఉంటుంది, ఎస్టీ మార్ట్ సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. 2 ఆపోజిట్ లో సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా, చెప్పిన వస్తువులన్నీ తీసుకున్నా. పక్కల ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి 2 పిజ్జా బాటిల్ పిల్లలు చెరొకటి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బిల్లు కట్టడానికి పోయినప్పుడు 20 రూపాయలు ఫీజు ఎక్కువైంది. 20 రూపాయలు ఎక్కువైంది ఏమని చూస్తే 2 పిజ్జా బాటిల్. మమ్మీ 130 రూపాయలు ఇచ్చింది బేట, అవి పక్కెట్టు, నేను మళ్ళీ చూపిస్తాంటే నీ దగ్గర 20 రూపాయలు లేవా డాడీ అనేది మా పాప. బట్ అలాంటి టైంలో అదే సూపర్ మార్కెట్ లో 20 మంది ఆడపిల్లలు నమ్మకం చూసి కిలకిల నవ్విండ్రు. అప్పుడు వచ్చింది మంట. 20 రూపాయలకు ఏం చేసి అంటే చక్కెర పక్కెట్టి పిజ్జా బాటిల్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ 20 రూపాయలు తీసుకుపోయి చక్కెర తెచ్చి ఇంట్లో ఇచ్చి మధ్యాహ్నం దేవునుకుంటే మొక్కున్నారే నాయన ఎందుకు ఇచ్చినావు ఈ బతుకు, ఇస్తే మంచిది లేకపోతే ఏదో ఒకటి చేయి, కానీ సగంలో సంపక్ అని చెప్పిన. జస్ట్ 5 గంటలకు రవీంద్రాచారి సారు మా గురువు గారు, నా దేవుడు, వరంగల్కి వెళ్ళి ఫోన్లో ప్రజెంటేషన్ ఇచ్చిండు.
బట్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు కూడా సార్ మీరు వచ్చిన అప్లైన్ మీద ఆధారపడ్డావా, అప్లైన్ మాత్రమే సక్సెస్ అవుతాడు. నువ్వు మీద నువ్వు ఆధారపడ్డావా, నువ్వు సక్సెస్ అవుతావు. అప్లైన్ ఆధారపడ్డావా, మనం డెవలప్ అవుతాము. సార్ నేను ఒకటే విషయం చెప్తున్నా, నెక్స్ట్ మీరు మీటింగ్ పెట్టుకొని నారాయణ సార్ మీరు రండి సార్ డౌన్ లో పలాని నేను మా ఏరియాలో మీటింగ్ పెట్టుకున్నా, మీరు గెస్ట్ గా రావాలని చెప్పి పిలిస్తే నేను రావడానికి రెడీగా ఉన్నా. బస్ సంపాదించుకోవాలనే మంట మీరు పెట్టుకుంటే అద్భుతం అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మరి ఇంతగానో డబ్బులు ఇవ్వడానికి కంపెనీకి వెళ్ళి ప్రాఫిట్ సార్ అంటే కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా. ఏ వస్తువు అయితే ఎక్కడ తయారైంది సార్? ఒక కంపెనీలో తయారైతుంది, 100 రూపాయలు అవుతుంది. ఈ పెన్ను తయారు ఒక కంపెనీలో 3 రూపాయలకు తయారైతుంది. ఒక బుక్ సెంటర్ లో నేను 10 రూపాయలకు కొనుక్కొచ్చిన. మరి కంపెనీ వాళ్ళు 3 రూపాయలకు అమ్ముతానే ఆఫర్ పెడితే నేను అక్కడికి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్తానా సార్? వెళ్ళాను కదా. ఒకవేళ ఆఫర్ పెట్టకున్నా నేను అక్కడ పోయి కొనుక్కుంటున్నా, కొనుక్కోలేను కదా. నేనేదో ఉండాలి, బుక్ సెంటర్, హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, సిఎంఆర్, అక్కడికి వెళ్ళి ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. నేను ఉదాహరణకు 1, 2, 3, 4, 5 మంది తీసుకున్నా. ఈ 5 మంది కూడా ఏం చేస్తున్నారు సార్ అంటే లక్షలు కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. మినిమం 10% తీసుకుంటారా లేదా సార్? ఒకసారి తీసుకుంటారు. 10% లాభాలు లేకుండా ఎవరు బిజినెస్ చేయరు. మరి ఇక్కడ వస్తువు ఎంత తయారైంది? 30% తయారైంది. 5 మంది 10% అంటే ఎంత అయింది? 50% అయింది. మరి వీళ్ళతో పాటు మధ్యలో మహేష్ బాబు వచ్చి ఏం చేస్తారు సార్ అంటే ఐశ్వర్య రాయ్ శరీర సౌందర్యం లక్ష అంటది. నిజమా మేడం? నిజమా మేడం? ఈ మధ్యలో టీవీలో కొత్త ఒక యాడ్ వస్తుంది. మొన్న టైం పాస్ దాకా ఇక్కడ టీవీ ముందులో కూర్చున్నా, జెమినీలో ఒక సినిమా చూస్తున్నా, జెమినీ ఛానల్లో. అందులో ఒక ఆమె ఏం చేస్తుంది సార్ అంటే పేరెల్ లవ్లీ రుద్దుకుంటుంది. ఒక వారం, ఫస్ట్ వారము ఇట్లా రుద్దుకొని ఇట్లా పోతుంది. ఫస్ట్ వారం నాలాగా నల్ల ఉంటుంది. 2వ వారం మళ్ళీ ఇట్లా పోతుంది. 3వ వారం మళ్ళీ ఇట్లా పోతుంది. 4వ వారం ఏమవుతుంది సార్ అంటే 4 వారాలు పేరెల్ లవ్లీ రుద్దుకున్న తర్వాత అంతకుముందు ఆమె నాలాగా నల్లగా ఉంటుంది. 4 వారాలు పేరెల్ లవ్లీ రుద్దుకున్న తర్వాత తెల్లగా అవుతుంది. 4 వారాలు పేరెల్ లవ్లీ రుద్దుకుంటే నల్లగుండ తెల్లగా అవుతారంటే నేను ఎందుకు రుద్దుకోను? అర్థమైందా? నేను ఎందుకు రుద్దుకోను? 4 వారాలు పేరెల్ లవ్లీ రుద్దితే నల్లగున్న వాళ్ళందరూ తెల్లగా అవుతారంటే నాకేమైనా దురదనా? రుద్దుకోనా? తెల్లగానా? నిజం అది? నిజమా సార్? అబద్ధాలు చెప్పి లక్షల కోట్లు సంపాదిస్తారు. హ్యాడ్స్ ఇచ్చి మినిమం 10% తీసుకొని. వాస్తవమా కాదా? ఇక్కడ ఏమైంది? 10% వేసిన మొత్తం ఎంత అయింది? 50, 80, 10 టోటల్ ఎంత అయింది? 90%. ఎనీ ట్రెడిషనల్ బిజినెస్ లో ఎండింగ్ లో కంపెనీకి మిగిలింది జస్ట్ 10% మాత్రమే. మీరు ఏ కంపెనీ అయినా సర్వే చేయండి, లాస్ట్ కంపెనీ మిగిలింది 10% మాత్రమే. మరి ఏడిఎంఎస్ కంపెనీలో కూడా డైరెక్ట్ కంపెనీ మనకి ఇస్తుంది బండి. ఇక్కడ కూడా వస్తువు 30%కే తయారవుతుంది. ఇక్కడ ఏమైతుందంటే ఈ మధ్యవర్తుల్ని అందరిని తీసేసి కావాల్సిన వాళ్ళని కొంతమందిని మాత్రమే పెట్టుకొని ఇక్కడ C&F ఉంటారు, 5% ఇస్తున్నారు. షోరూమ్ మహేష్ బాబు, థమ్స్అప్ యాడ్, కోకోకోలా యాడ్, వీళ్ళందరూ యాడ్స్ ఇచ్చి కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. 10% తీసుకొని ఇదే 10% ఇల్లు తిరిగి బండి గురించి ప్రమోట్ చేస్తున్నాం, మీటింగ్ పెట్టి మోటివేషన్ చేసి ఆ 10% మనకి ఇస్తున్నారు. ఇక్కడ 30, 35, 45, 55 ఏడిఎంఎస్ కంపెనీ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఏలేదు, ఇంకా వేస్తే 5% మిగులుతాయి. నేను ఇక్కడ మన మెయింటెనెన్స్ కూడా 5% వేసిన 60% పోయింది. కంపెనీకి ఎంత మిగిలింది సార్? ఈ 3 సంవత్సరాలలో నెట్వర్క్ రంగం ఎంచుకోవడం ద్వారా 500 కోట్ల టర్నోవర్ లో నడుస్తున్న సంస్థ సార్. ఈ మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారు సార్ అంటే స్టార్టింగ్ లో ఏడిఎంఎస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పినా, కలిసినాం, మాట్లాడినాం, చేద్దాం చూద్దాం అన్నాడు. తర్వాత రీసెంట్ గా మొన్న ఒక రోజు కలిసినప్పుడు ఏమైందన్నా ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏం చేస్తున్నా? ఏడిఎంఎస్ చేస్తున్నా అని చెప్పిన. అరే అది ఇంకా నడుస్తుందా అని అన్నాడు. నడుస్తలేదురా నాయన, ఉరుకుతుంది. అర్థమైందా? ఇట్లాంటి ఉంటారు. ఇక్కడ ఏమైంది? జస్ట్ 3 సంవత్సరాలలో నెట్వర్క్ రంగం ఎంచుకోవడం ద్వారా కస్టమర్ కూడా కరోడ్పతి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే మధ్యవర్తుల్ని కొందరు తీసేసి అవసరం ఉన్నందున కంపెనీ రన్ చేస్తూ ఈ 3 సంవత్సరాలలో 500 కోట్ల టర్నోవర్ లో నడుస్తున్న సంస్థ ఉంటుందా? పోతుందా? ఏడిఎంఎస్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మేము
17 స్టేట్లలో 6 ప్లాంట్లు ఒకటొకటి 3 ఎకరాలలో ఉంది. 1400+ షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా లోపల ఉన్నాయి. 101 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో ఆటో వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది. పోతుందంటే వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళిపోయినారు. బట్ దాన్ని నమ్ముకొని చేసుకున్న వాళ్ళు మాత్రం కరుడుపత్తులేమి ముందుకు వచ్చారు. వాస్తవమా లేదా? మనం కూడా చేద్దామా చూద్దామా? చేద్దామా చూద్దాము అంటే వాళ్ళ కోసం కూడా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా. మా వెంకట సార్కి ఏం చేస్తామంటే పెళ్లి చూపులు అరేంజ్ చేసినాం. సార్ అంటే చూసుకుంటూ వీడియోల కోసం చిన్న స్టోరీ ఉదాహరణ చెప్తున్నా. ఒక వ్యక్తి వెంకట సార్ ఏం చేసింది సార్ అంటే, వెంకట సార్కు మేము పెళ్లి చూపులు అరేంజ్ చేసినాం. భువనగిరిలో వీరారెడ్డి సారు నేను మా రామ్ సార్ అందరం కలిసి ఏం చేస్తామంటే భువనగిరిలో పెళ్లి చూపులు అరేంజ్ చేసినాము. మీ ఊరు ఏది కదా సూర్యాపేటకి వెళ్ళి వినిపించి పెళ్లి చూపులు అరేంజ్ చేసిన తర్వాత ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినాం. అందరం ఇంట్లో కూర్చున్నప్పుడు పెళ్లి కూతురు తీసుకొచ్చారు, మొదలు కూర్చోబెట్టిండ్రు. మా వెంకట సార్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ చూసినామంటే కాల్ చేస్తాడు. అయితే అమ్మాయిని తెచ్చి ముందర కూర్చోబెట్టేసరికి ఏం చేసినంటే హాయ్ అన్నాడు. ఆమె కూడా హాయ్ అన్నది. ఇట్లా ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పిండు 9 కదా, ఫస్ట్ నెంబర్ 9 తో స్టార్ట్ అవుతుంది కదా, 5 4 చూపించాడు, 9 రాసుకున్నది. తర్వాత 6 కదా చూపించాడు, తర్వాత 4 నెంబర్లన్నీ ఏళ్ళతో చూపించాడు. ఆమె నెంబర్లను కొట్టుకుని నాకు రింగ్ ఇచ్చింది, హాయ్ అని పెట్టింది. మెసేజ్ చేసుకుంటున్నారు, నాకు నీ ఓకే, నీవు నాకు ఓకే, చలో రైట్ ఏడీఎంఎస్ లో జాయిన్ అయినవంట, ఓనర్షిప్ అచీవ్మెంట్ అయినవంట, డైలీ 50,000 వస్తాయంట. మెసేజ్ బాగుంది. బట్ అట్లాంటి టైంలో కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే చాయ్ పెట్టుకొని వస్తుంది. వస్తూ ఏమైందంటే అయ్యా ఇక్కడ 5 మంది కూర్చున్నారు, గందుకు నాయకుడు ఎవరయ్యా అని అడిగింది. అడిగినప్పుడు వీరారెడ్డి సార్ ఏం చెప్పిందంటే గాయని చూడమ్మా, నల్ల కోట్ వేసుకున్నాడు, తెల్ల చెట్టు వేసుకున్నాడు, మెడలో ఒక దండ వేసుకున్నాడు, హిందూబాయ్ అన్న గీయమనే మన వెంకట సార్ పెళ్లి కొడుకు మా నాయకుడు అని చెప్పాడు. చెప్పగానే ఆమె ఏం చేసిందంటే కళ్ళు తిరిగి టప్పి మని కింద పడ్డది. ఉరినీయమ్మ పడితే ముందర పిల్లబడదు కానీ తల్లి పడదు అని చెప్పి వేరే సరి చేసి ప్రతి మని ఒకవేళ నీ తల్లి ఆమె లేపి ఏమైందమ్మా ఎవ్రీథింగ్ యువర్ ఫైన్ అంటాడు సార్. అట్లే అంటాడు. అనంతరికి అప్పుడు ఏమైందంటే ఆమె పొర్రుకొని లేచింది. లేచి చూసి రెడ్డి సాబ్ దండం పెడతా కానీ ముందుడికి వెళ్ళి నడిచి మాట్లాడాలి. ఏమైందమ్మా ఎందుకు చెప్పు అంటే ఏం లేదయ్యా పట్టెల్లా ముందుడికి వెళ్ళిపో అని చెప్పి పోతా కానీ ఏం ప్రాబ్లం అయిందో ముందు చెప్పు అన్నాడు. ఏం లేదయ్యా, నాకు పెళ్లి కాకముందు నా పెళ్లి చూపులప్పుడు నన్ను జిండికి వచ్చిండు మేము ఎక్కడ నాకు పెళ్లి అయింది, పిల్ల పుట్టింది, పెద్ద మంచి అయింది, ఆ పిల్ల పెళ్లి చూపులకు వచ్చింది, ఇప్పుడు నా పిల్ల జిండికి వచ్చింది అయ్యా, ఈయన చూసుకుంటానే ఒకటి చేసుకుంటా కూడా నేను రాకముందు మా ఊళ్ళో చెప్పిండు, నేను వచ్చినాక చెప్పిన, మళ్ళీ రేపు ఆటలకి ఇంకోటి చెప్తారు, మళ్ళీ ఆటలకి ఇంకోటి చెప్తారు. చూసుకుంటానే పోదామా చేసుకుంటా పోదామా? చూసుకుంటా పోయింటే ఏమైతుండే పిల్లకి తండ్రి అవుతుండే అల్లుడు వస్తుండే. వాస్తవా? మన పెళ్లి చేస్తుండే. చూసుకుంటూ పోయినంత మాత్రంలో నెట్వర్క్ మార్కెటింగ్ లో అద్భుతాలు జరగవి. చేసుకుంటూ పోతేనే ఏమన్నా ఎప్పటికెళ్ళైనా సరే సృష్టిలో దండం పెడుతున్నా బంద్ చేసి వాళ్ళు ఎప్పటికి ఫోకస్ చేయండి. ఓకేనా సార్? ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకటే సాగిస్తాడు. పొద్దున్న లేచినావు, గుడిపోయినావు, దండం పెట్టావు, మొక్కినావు, దేవుడా 10,000 కావాలని చెప్పి మొక్కినావు, 31 ఫోన్ పే కొడతారా సార్? దేవుడిని ఎవరైనా చూసినా సార్? కానీ నా దేవుడిని నేను చూసినా ప్రతిరోజు నాకు 50,000 రూపాయలు ఫోన్ పే కొడతాడు. దేవుడు ఎక్కడనో లేడు, మనిషి రూపంలో నీ ముందరికి వచ్చిండు, నీకు ప్రజెంటేషన్ ఇచ్చిండు. అతనే నీ పాలిట దేవుడు, నా పాలిట దేవుడు రవీంద్ర స్వామి. ప్రతిరోజు నాకు 50,000 రూపాయలు అకౌంట్ లో పడుతున్నాయి. పొద్దున్న లేచినాం, మొక్కినంత మాత్రం అద్భుతాలు జరిగాయి. మొక్కినావు 10,000 కావాలన్నావు, పో అని చెప్పి ఒక దారి చూపించిండు. ఆ దారి ఎవరు? నీ అప్లైన్. ఆ దారి ఎవరు సార్? ఆ దేవుడు ఎవరు? నీ అప్లైన్. ఓకేనా? ఒక చిన్న ఊరుంది, ఆ ఊర్లో ఒక గుడి ఉంది, ఆ గుడిలో ఒక పూజారి, వాళ్ళ తాత 30 ఏళ్ళకి వెళ్ళి 40 ఏళ్ళకి వెళ్ళి గుళ్ళే పూజారి, వాళ్ళ నాన్న 40 ఏళ్ళకి వెళ్ళి గుళ్ళే పూజారి, అతను కూడా 40 ఏళ్ళకి వెళ్ళి గుళ్ళే పూజారి, మంచి వెల్ సెటిల్ లైఫ్. బట్ అట్లాంటి టైంలో ఊళ్ళకి వరదలు వచ్చినాయి, ఊరు మునిగిపోయే పరిస్థితుల్లో ఊళ్ళో జనాలందరూ ఏం చేస్తున్నారు? పారిపోమని చెప్పి బయటకు వెళ్ళిపోతున్నారు తల దాచుకోవడానికి. కానీ గుళ్ళ పూజారి మాత్రం ఓం నమ శివాయ అంటున్నాడు. బట్ అట్లాంటి టైంలో అందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఉన్నారా, ఎవరైనా తప్పిపోయినరా అని ఊళ్ళో పెద్ద మనిషి అడిగినప్పుడు అందరూ వచ్చిండ్రయ్యా, కానీ గుళ్ళ పూజారి మాత్రం గుళ్ళనే ఉన్నాడని చెప్పారు.
అరే పిచ్చి పూజారి రా పోయి పట్టుకరాకుండా అని చెప్తే అప్పుడు గుళ్ళ కూడా నీళ్ళు పోయినప్పుడు పూజారి బయటకు వచ్చి దిక్కులు చూస్తున్నాడు. అప్పుడు పూజారికి కొంతమంది ఒక ట్రాక్టర్ సాయం ద్వారా వచ్చి పూజారి వరదలు ఎక్కువైనాయి, గుడి మునిగిపోతుంది, ఊర్లో అందరూ తలవేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయినారు, మీరు కూడా ఈ ట్రాక్టర్ ఎక్కండి, మిమ్మల్ని ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పిండు. అప్పుడు పూజారి ఏమన్నాడు, ఇచ్చిన కొడుకులా ఇచ్చోరాదు పోండి, దేవుడు కాపాడు పోండి అని చెప్పిండు. వీళ్ళందరూ ఏం చేసి వెళ్ళిపోయారు. అక్కడ పోయిన తర్వాత ఏమైంది పూజారి అంటే పూజారి తిండయ్యా ట్రాక్టర్ ఎక్కుతలేడు, గుడి ఎక్కుతుండని చెప్పి చెప్పారు. గుడి ఎక్కుతుండా కాపాడడానికి ఏ మార్గం ఉంది? హెలికాప్టర్. వీరెడ్డి సగం చేసిండు, రిస్క్ టీమ్ ఫోన్ చేసి హెలికాప్టర్ తెప్పించాడు. హెలికాప్టర్ వచ్చింది. అప్పటికేం చేసి పూజారి గుడి ఎక్కిండు. పూజారి టికాలతో సపోర్ట్ చేస్తూ ఓం నమః శివాయ అనుకుంటున్నాడు. పక్కలకి వెళ్ళి పైనకి వెళ్ళి హెలికాప్టర్ వచ్చింది. ఆ హెలికాప్టర్ నడిపే వ్యక్తి కూడా 40 ఏళ్ళకి వెళ్ళి నడుపుతుండు. ఆ 40 సంవత్సరాలలో వాడు తాడేసిన ప్రతి ఒక్కరిని పట్టుకొని పైకి లాగిండు. వానికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. పూజారి దగ్గరికి వచ్చిండు, తాడేసిండు. ఏ పూజారి ఈ తాడు పట్టుకో పైకి వస్తామని చెప్పిండు. వీడు పైకి చూసి ఇచ్చే గాడ సాలెంట్ చావని చెప్పిండు. 1 రౌండ్ తిప్పిండు, 2 రౌండ్ తిప్పిండు, 3 రౌండ్ తిప్పిండు, 4 రౌండ్లకు 40 ఏళ్ళ సర్వీస్ లో తాడేసిన ప్రతి ఒక్కరు పట్టుకొని పైకి వచ్చిండు, బతికిండు. వీడు తాడు పట్టుకునే కంపల్సరీ సస్తాడని చెప్పి వాడు కూడా పోయిండు. వీడేం చేసిండు, కాలు జాడిండు, కింద పడ్డాడు, పోయిండు. పోయిన తర్వాత ఎడిపోలే చక్కగా పైకి పోయిండు. పైకి పోయిన తర్వాత కంపల్సరీ ప్రతి మనిషి ఏదో పాపం కంపల్సరీ వేస్తాడు. ఎంత పూజారి అయినా పూజలో జీడిపప్పు మాత్రం తింటాడు. పూజలో జీడిపప్పు అయినా కంపల్సరీ తింటాడు. తిన్న తర్వాత అందరిని లైన్ నిలబెట్టాడు. పూజారి లైన్ వచ్చింది. లైన్ వచ్చిన తర్వాత ఏమన్నా రాసిపోయిండు, హాయి చెప్పాడు. ఏ పూజారి బాబు సూపర్, నువ్వు కింద మంచి పూజారి అంట. ఏంది అంటే నేను మంచి పూజారినే, అంతా బాగానే ఉంది కానీ అంటే ఏమైంది రాని ప్రాబ్లం ఏం లేదు కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని చెప్పి అడిగిండు. ఏ పూజారి నీ కోరిక తీరుస్తారా, ఏం చెప్పు అని చెప్పిండు. ఏం లేదు కానీ నీ చుట్టుముట్టు ప్రాంతంలో ఇంకా శివుడు ఉంటాడంట కదా, ఆయన ఒక్కసారి నీకు పిలిపియవా అని చెప్పిండు. శివునితో నీకేం పని అంటే నీకెందుకు మాకు లెక్కలు ఉంటాయి, నీకు కోరిక అడిగిన తీరుస్తావా అని చెప్పిండు. అరే ఈ పూజారి గడరా అని చెప్పి బట్టలు పంపించి శివుని పిలిపించిండు. శివుడు వచ్చిండు, హాయ్ పూజారి బాగున్నావా అని. బాగున్నా అని ఏం చేసినావు, నీకు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పూజ చేస్తే నన్ను చంపేస్తావు అని చెప్పిండు. అరే చచ్చిపోయినావా, అవునా, ఇక్కడ రా అని పిలిచిండు. పిలిచిన తర్వాత ఎట్లా చచ్చిపోయినావు అన్నాడు. గుడి మీదకి ఎక్కినా కాలు జారింది, కింద పడ్డా, నీళ్ళలో పడుకోపోయినా చచ్చిపోయినా అని చెప్పాడు. అట్లాగా అని చెప్పి ఊర్లకు వరదలు వచ్చినాయి అని చెప్పి మనుషుల రూపంలో వచ్చి చెప్పినా రాకపోతే ఇది ఇట్లయితే అసలేడు రా అని చెప్పి ఒక ట్రాక్టర్ వచ్చినా రాకపోతే అరే ఇంకా కాపాడదామని చెప్పి పైన గుడి మీద ఉంటే కూడా ఒక హెలికాప్టర్ తెచ్చుకొని వచ్చినా రాకపోతే నీ కర్మ నువ్వు చస్తేవి నన్నేం చేయమని అంటాడు శివుడు. అయ్యో పరమలోకాలే శివుడా, నువ్వు మాయకాడవు మోసకాడవు మాయ రూపంలో వచ్చినావు, నన్ను మోసం చేసినావు, ఇదంతా తొండి, ఒక్క ఛాన్స్ మళ్ళీ కిందికి పోయి నేను చూపిస్తా అంటే ఏం బీక చెప్పు, ఒక్క ఛాన్స్ మళ్ళీ కిందికి పోయి చూపిస్తా అంటే అంతా అయిపోయింది, నేను పోయినావు, ఒకటే అవుట్ గోయింగ్, నో ఇన్కమింగ్. ఈ జన్మకు, ఈ మనిషికి, ఈ జీవితానికి ఒకటే అవకాశం వస్తుంది, ఒకటే జన్మ ఇది. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, ఎన్నికి మళ్ళీ చూస్తే ఏం లేదు. 40 సంవత్సరాలు మన జీవితం ఆల్రెడీ అయిపోయింది. ఈ 40 సంవత్సరాలలో మనం సంపాదించింది అయితే ఏం లేదు. బట్ ప్రతి మనిషికి ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని పట్టుకొని వాడుకున్నామా 100% మనకు మనమే తోపు. మీ సక్సెస్ కు మేము సపోర్ట్ చేయడానికి ఎల్లవేళలా మేము రెడీగా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ నారాయణ సార్, మీ యొక్క అమూల్యమైన చూడకు అదేవిధంగా మీ యొక్క ప్లాన్ గురించి చెప్పినందుకు